హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ ధన్వత్ ప్రణామ్. మనం మంగళాచరణ్ స్టార్ట్ చేసుకుందాము. మంగళాచరణ్ చేసుకొని మనం టాపిక్ డిస్కస్ చేసుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా? కన్ఫర్మ్ చేస్తారా? కనిపిస్తుందా? ఓకే. కళావతి మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. మీరు మంగళాచరణ్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. అజ్ఞానతిమయాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరా రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యం పాశ్చాత్య దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం కలయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగుణదీనకారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మనం భాగవతంలో ఒక శ్లోకం చదువుకొని మన కథ స్టార్ట్ చేసుకున్నాము. స్క్రీన్ కనిపిస్తుందా? కనబడుతుంది మాతాజీ. ఓకే. సో ఇది శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలో 30వ అధ్యాయంలో 35వ శ్లోకం ఇది. సో అయితే ఈ రోజు మనం చెప్పుకునే కథ ఏంటంటే జగన్నాథుల్లాగా కృష్ణుడు ఎలా అవతరించారు అనేది. సో దానికన్నా ముందు మనం ఈ 2 శ్లోకాలు చదువుకొని వీటి అర్థం తెలుసుకొని దీనికి మనం చెప్పుకోబోయే కథకి ఏంటి రిలేషన్ అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. నేను శ్లోక రిసైట్ చేస్తాను, మీరు నా తర్వాత రిపీట్ చేయండి. యత్రేద్యంతే కథామృష్టాః యత్రేంద్రియంతే కథామృష్టాన్ తృష్ణాయాః ప్రశమో యతః నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన యత్రేద్యంతే కథామృష్టాః తృష్ణాయాః ప్రశమో యతః
నిర్వైరం యత్ర భూతేషు నిర్మైర్యం యత్ర నిర్వైరం యత్ర భూతేషు భూతేషు నోద్వేగో యత్ర కశ్చన నోద్వేగో యత్ర కశ్చన యత్రేద్యంతే కథామృష్టాః యత్రేద్యంతే కథామృష్టాః తృష్ణాయాః ప్రశమో యతః కృష్ణాయాః ప్రసమో యతః నిర్వైరం యత్ర భూతేషు నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన. నోద్వేగో యత్ర కశ్చన. ఎవరైనా చదవాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి. చదివేనా? చదవండి మాతాజీ. యత్రేద్యంతే కథామృష్టాః తృష్ణాయా ప్రసమో యతః నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన. థ్యాంక్ యూ ధన్యవాదాలు. మాతాజీ. ఇంకెవరైనా రిసైట్ చేస్తారా? ఎవరైనా ఒకళ్ళు చదవండి, మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మాత చదువుతాను. చదవండి ప్రభు. యద్యతే కథామృష్టాయ ప్రసాయోతః నిర్వేద్యత్ర భూతేషు నిద్యోయ యత్ర కచ్చన. నోద్వేగో యత్ర కశ్చన. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ మీరు చదవండి ఇప్పుడు. యత్రేద్యంతే కదా మృష్టాం తృష్ణాయాం ప్రశమో యతః నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కచ్చన. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే అయితే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. సరే మాతాజీ, నాకు లేట్ అయిపోయింది. పర్వాలేదు మాతాజీ, మీరు రైట్ టైంకే వచ్చారు. చదవండి. వింటున్నా కానీ కొంచెం కనిపించడం లేదు మాతాజీ, అందుకే చూస్తే ఒక్క నిమిషం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యత్రేంద్యతే కదా మృష్టాస్ తృష్టాయాః పశయో యత్ర నిర్వేర్య యత్ర భూతేషు నిద్వేగో యత్ర కశ్చన నహం తిష్టామి. అంతే మాతాజీ, అంతే మాతాజీ. మనం నెక్స్ట్ ఇంకా చదువుకోలేదు, ఫస్ట్ ఒకటే చదువుకున్నాము, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఎక్కడైతే భగవంతుడి గురించి మాట్లాడుకుంటామో అక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్తున్నారు. అయితే భగవంతుడి గురించి మాట్లాడుకునేటప్పుడు భగవంతుడే వచ్చి వింటారంట. అక్కడ నేను టెస్ట్ వేసుకొని కూర్చుంటానని కృష్ణుడే చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే భగవంతుడి గురించి మాట్లాడుకుంటారో అక్కడ వైకుంఠం అయిపోతుంది అని చెప్తున్నారు. వైకుంఠ అంటే ఏంటి? బాధలు లేని ప్రదేశం. కష్టాలు లేని ప్లేస్, అవును, బాధలు లేని ప్లేస్. అవును. ఈ భౌతిక ప్రపంచంని కుంట అంటారు. అంటే ఇక్కడ అంతా ఆందోళనలు, బాధలు ఎక్కువగా ఉంటాయి. వైకుంఠ అంటే అవన్నీ లేనిది వైకుంఠం అన్నమాట. అయితే ఎక్కడైతే భగవంతుడి గురించి చర్చించుకుంటారో, భగవంతుడి నామ రూప లీల గుణాల గురించి చర్చించుకుంటారో శుద్ధ భక్తులు, అక్కడ వైకుంఠం అయిపోతుందని చెప్తున్నారు అనమాట. ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు కదా మనకి, 9 నవవిధ భక్తి గురించి చెప్పారు కదా. ఎవరికైనా గుర్తుందా నవవిధ భక్తి? ఎవరైనా చెప్తారా ఆ శ్లోకం? శ్లోకంగా శ్రవణం, గుర్తులేదు కానీ పేర్లు గుర్తున్నాయి. శ్రవణం, కీర్తనం. చెప్పండి మాతాజీ. స్మరణం, పాదసేవనం. అర్చనం, సఖ్యం, దాస్యం, శ్రవణం, కీర్తనం, విష్ణు వందనం. చెప్పండి ప్రభు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. కరెక్ట్ ప్రభు. అయితే మీరు ఆ శ్లోకం లాగా గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుంది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. అలా గుర్తుంచుకుంటే శ్లోకం లాగా మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో అయితే ఈ నవవిధ భక్తి ప్రాసెస్ ఏంటంటే శ్రవణం, కీర్తనం. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? మనం భగవంతుడి గురించి, భగవంతుడి నామ రూప లీల గుణాల గురించి వర్ణించే చోట వైకుంఠం అయిపోతుందని చెప్పుకుంటున్నాం కదా. సో అలాంటి శ్రవణం చేసే వాళ్ళు అండ్ కీర్తన
కీర్తనం చేసేవాళ్ళు, భగవంతుడి నామ రూప లీల గుణాల గురించి చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ వినేవాళ్ళు, చదివేవాళ్ళు, అందరూ కీర్తనం చేసేవాళ్ళు, శ్రవణం చేసేవాళ్ళు, వీళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు అక్కడ వైకుంఠం అయిపోతుందని చెప్తున్నారు అన్నమాట. అలాంటి వైకుంఠం దగ్గరికి ఎవరుంటారు వైకుంఠంలో? విష్ణుమూర్తి ఉంటారు కదా. విష్ణు వైకుంఠం దేవరాజు అయిందంటే దేవుడు విష్ణుమూర్తి. అవును, విష్ణుమూర్తి ఉంటారు కాబట్టి అక్కడ కృష్ణుడు వస్తారని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందనేది చెప్తున్నారు అనమాట. వైకుంఠం అవుతుంది కరెక్టే, కానీ దానివల్ల ఏంటి ఉపయోగం అంటే యత్రేద్యంతే కథామృష్టాః, ఎక్కడైతే భగవంతుడి ట్రాన్సెండెంటల్ క్వాలిటీస్ గురించి డిస్కస్ చేసుకుంటారో అక్కడ ఏమవుతుందంటే తృష్ణాయాహ ప్రశమోయతః అని చెప్తున్నారు. అంటే మనకి భౌతికమైన కోరికలు ఉంటాయి కదా, ఆ తృష్ణ అది అది దాని గురించి మర్చిపోతామంట మనం, అది ఒక లాభం. ఇంకోటి ఏంటంటే నిర్వైరం యత్ర భూతేషు, మనందరికీ భౌతిక ప్రపంచంలో ఒకరి మీద ఒకరికి తెలిసి కానీ తెలియకుండా కానీ మనకి ఈ వైరం ఉంటదన్నమాట. అంటే ఇది ఏమంటారు, అసూయ ద్వేషాలు ఉంటాయి కదా, అందరి మీద లేకపోయినా కొంతమంది మీద అయితే మనకి తెలియకుండా కూడా కొన్నిసార్లు ఉంటాయి. అలాంటివి ఉండవంట. నిర్వైరం యత్ర భూతేషు అది కూడా ఉండదంట. ఇంకోటి ఏం చెప్తున్నారంటే నోద్వేగో యత్ర కశ్చన, అంటే మనకి ఈ ఈ అనుద్వేగం అంటే మనకి యాంగ్జైటీ, ఫియర్, ఆందోళన, భయం ఇలాంటివి కూడా ఉండవని చెప్తున్నారు అనమాట. సో మనకి 3 లాభాలు ఉంటాయి అన్నమాట. ఈ కృష్ణ కథ చెప్పే చోట కూర్చున్నప్పుడు, భగవద్భక్తులు ఈ కృష్ణ కథ చెప్పే దగ్గర కూర్చున్నప్పుడు ఏమేమి లాభాలు ఉంటాయంటే మనకి భౌతికమైన కోరికలు, ఆ కథ విన్నంతసేపు మనకి ఏవి గుర్తుకు రావన్నమాట. ఆ కోరికల గురించి మనం ఆలోచించాం. ఇంకోటి ఒకళ్ళ మీద ఒకళ్ళకి భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఆ వైరం అనేది ఉండదన్నమాట. అంటే అసూయ ద్వేషాలు అనేవి రావు. నోద్వేగం అనేది ఉండదు. అంటే మనం ఈ ఆందోళన, భయం అనేవి ఉండవన్నమాట. ఈ అన్ని లాభాలు ఉంటాయి అన్నమాట. సో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఏంటి? కదా మైత్రి కృష్ణాయ ప్రశమోయతః, అంటే ఆ తృష్ణ ఉండదు, భౌతిక మెటీరియల్ కోరిక ఉండదు. భౌతిక కోరికలు భౌతిక ఉండవు. కోరికలు ఉండవు. వైరం తర్వాత ఉండదు. ఉమ్, ఆ తర్వాత ఏమో ద్వేగం ఉండదు, అంటే ద్వేషము అది. అవును, నో ద్వేగో, అదే నో అంటే సంస్కృతంలో ఆందోళన. ఉండదు అని, నో ఉమ్, లేదు అని. అవును, ఆందోళన, ద్వేగం. భయము రెండు ఉండవన్నమాట. సో ఇన్ని లాభాలు ఉంటాయన్నమాట. అయితే భగవంతుడు ఎందుకు తిష్టేసి కూర్చుంటారు? భగవంతుడికి ఏం లాభం వస్తుంది? ఇప్పుడు ఎక్కడైనా ఆయన గురించి ఆయన లీలల గురించి వర్ణించుకుంటూ, ఆయన గురించి ప్రశంసించుకుంటూ, వాటి గురించి చర్చించుకుంటూ ఉంటే, ఇప్పుడు జనరల్ గా మనం అయితే మన గురించి ఎవరైనా అట్లా చెప్పుకున్నారనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? మనకి ఎక్కడలేని గర్వం వచ్చేస్తుంది, అబ్బా నాకెందుకు చెప్తున్నారనే సంతోషం కూడా వస్తుంది. వస్తుంది. ఇంకా మనకి ఇంకా చాలే ఆపండి అని కూడా అంటాం కదా. మరి భగవంతుడు ఎందుకు వచ్చి అక్కడ తిష్టేసుకొని కూర్చుంటున్నారు అనేది చూద్దాము. యాక్చువల్గా ఎందుకు భగవంతుడే చెప్తున్నారు నేనే అక్కడ తిష్టేసుకొని కూర్చుంటానని. అయితే నెక్స్ట్ శ్లోకం చదువుకుందాం, ఆయన ఏం చెప్తున్నారో విందాము. తర్వాత మనం ఆయన ఎందుకు కూర్చుంటారో, అక్కడికి వచ్చి ఎందుకు తిష్టేసుకొని కూర్చుంటారో మాట్లాడుకుందాము. కానీ ఇలాంటి చోట్ల నేను వచ్చి తిష్టేసుకొని ఉంటానని నారదుడికి స్వయంగా చెప్తున్నారనమాట భగవంతుడు. నేను రిసైట్ చేస్తాను, మీరు నా తర్వాత రిపీట్ చేయండి. నాహం తిష్టామి వైకుంఠే నాహం నాహం తిష్టామి తిష్టామి వైకుంఠే వైకుంఠే యోగినాం హృదయేషు వా యోగినాం యోగినాం హృదయేషు వా తత్ర తిష్టామి నారద తత్ర తత్ర తిష్టామి తిష్టామి నారద నారద యత్ర గాయంతి మద్భక్తాః యత్ర యత్ర గాయంతి గాయంతి మద్భక్తాః మద్భక్తాః నాహం తిష్టామి వైకుంఠే నాహం నాహం తిష్టామి తిష్టామి వైకుంఠే వైకుంఠే యోగినాం హృదయేషు వా యోగినాం యోగినాం హృదయేషు వా హృదయేషు వా తత్ర తిష్టామి నారద తత్ర తత్ర తిష్టామి తిష్టామి నారద నారద యత్ర గాయంతి మద్భక్తాః యత్ర యత్ర గాయంతి గాయంతి మద్భక్తాః మద్భక్తాః తిష్టామి వైకుంఠే నాహం నాహం తిష్టామి తిష్టామి వైకుంఠే వైకుంఠే యోగినాం హృదయేషు వా యోగినాం యోగినాం హృదయేషు వా హృదయేషు వా తత్ర తిష్టామి నారద తత్ర తత్ర తిష్టామి తిష్టామి నారద నారద యత్ర గాయంతి మద్భక్తాః. యత్ర యత్ర గాయంతి గాయంతి మద్భక్తాః. మద్భక్తాః. ఎవరైనా ఒకళ్ళు రిసైట్ చేయండి, మనం తర్వాత దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మాత చదువుతాను. చదవండి. నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేషు వా తత్ర తిష్టామి నారద
ఎత్ర గాయంతి మద్భక్తాః. థ్యాంక్ యూ ప్రభు. హరికృష్ణ. కళావతి మాతాజీ మీరు కూడా రిసైట్ చేయండి, మనం డిస్కస్ చేసుకున్న తర్వాత. అహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేషు వా తత్ర తిష్టామి నారద యత్ర గాయంతి మద్భక్తః. ఓకే, అయితే హరే కృష్ణ కృష్ణుడు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరికృష్ణ. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, నాహం తిష్టామి వైకుంఠే అంటే నేను వైకుంఠంలో ఉండను అని చెప్తున్నారు అనమాట. యోగినాం హృదయేషువ. యోగినాం అంటే ఈ యోగులు ఉంటారు కదా, పరమాత్మ మీద ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ యమ నియమ ఆసన వాళ్ళు ఎప్పుడు ఆ ధ్యానంలో ఉంటారు అనమాట. పరమాత్ముడి మీదే వాళ్ళ మెడిటేషన్, వాళ్ళ జపం ఉంటుంది, వాళ్ళ ధ్యానం అంతా పరమాత్ముడి మీదే ఉంటుంది. వాళ్ళు ఇంకా ఈ సెన్స్ కంట్రోల్ బాగా చేస్తారనమాట. ఇంద్రియ నిగ్రహణ చేసుకొని పరమాత్ముడి మీదే ధ్యానం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ హృదయాల్లో కూడా నేను ఉండనని చెప్తున్నారు. తత్ర తిష్టామి నారద, నేను ఎక్కడ తిష్ట వేసుకొని ఉంటాను నారద అని చెప్తున్నారు. ఎక్కడ ఉంటారంటే ఎత్ర గాయంతి మద్భక్తాహ, ఎక్కడైతే నా గురించి నా భక్తులు కీర్తిస్తూ ఉంటారో, ఎక్కడైతే ఈ కీర్తనం అనేది జరుగుతుందో అక్కడే నేను ఉంటానని చెప్తున్నారు అనమాట. అంటే నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను, ఇంకా ఎక్కడ తిష్ట వేసుకుని ఉంటానంటే ఎక్కడైతే నా భక్తులు నా గురించి చర్చించుకుంటూ ఉంటారో అక్కడ నా నామ రూప లీల గుణాల గురించి ఎక్కడైతే మాట్లాడుకుంటూ ఉంటారో అక్కడే నేను ఉంటానని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ అక్కడ ఆయన ఉంటున్నారంటే అక్కడ వైకుంఠం ఉన్నట్టే కదా. సో అలాంటి వాతావరణంలో ఏం జరుగుతుంది, ఆయన వైకుంఠం అయిపోతుంది. ఆ వైకుంఠంలో ఏం జరుగుతుంది, మూడు లాభాలు ఉంటాయని అనుకున్నాము. ఆ మూడు లాభాలు ఏంటంటే, నా భౌతిక దృష్ కోరికలు. భౌతిక కోరికలు ఉండవు, ఇంకా వైరం ఉండదు, ఇంకా ఇంకా ఆందోళన భయం రెండు ఉండవు అనమాట. సో ఆ రెండు అవన్నీ ఉండవు. ఇంకా ఆ, అవి భక్తులకి వచ్చే లాభాలు. కానీ భగవంతుడికి ఏం లాభం ఉంటుంది, భగవంతుడు ఎందుకు వచ్చి ఉంటారు అనేది, ఎందుకు వింటారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే భగవంతుడికి ఎందుకు అలాంటి అవసరం వస్తుంది, భగవంతుడు ఎందుకు ఆనందిస్తున్నారు అనేది చెప్పుకునే ముందు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాము. అయితే ఇప్పుడు మనకి ఆ, బృందావనంలో లీలలు అయిపోయిన తర్వాత కృష్ణుడు ద్వారకాకి వెళ్ళిపోతారు కదా. కంసుడిని సంహరించిన తర్వాత అక్కడ ఆయన యువరాజు అవుతారు. ఇంకా అక్కడే ఆయన పెళ్లి చేసుకుంటారు. 16,108 మంది భార్యలని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి 10 మంది సంతానం ఉంటారు. వాళ్ళందరినీ చక్కగా 16,108 అంతఃపురాలు ఉంటాయి, వాళ్ళందరితో చక్కగా ఉంటూ ఉంటారు. అయితే అంతా బానే ఉంటుంది కానీ ప్రతిరోజు ఏ రోజు కూడా ఆయన బృందావనాన్ని, రాధారాణిని, గోపికా స్త్రీల్ని తలుచుకోకుండా ఏ రోజు ఆయనకి జరగదంట. అయితే ఈ రాణిలందరూ అనుకుంటారంట, మనం స్వామికి ఇంత సేవ చేస్తున్నాము అయినా సరే బృందావనం లీలల గురించి, బృందావనంలో ఉండే వాళ్ళ గురించి ఆయన ఎక్కువ తలుచుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు అలాగ తలుచుకుంటూ ఉంటారు, మనం ఆయన బాల్య లీలని చూడలేకపోయాము. అసలు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు, అక్కడ ఏం జరిగింది అనేది, ఆయన లీలలు ఎలాంటి లీలలు చేశారు అక్కడ ఆయన బాల్యంలో అనేది చెప్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటారంట. సో అయితే అలా అనుకుంటూ ఉన్నప్పుడు ఆ ద్వారకాలో ఆ, అలాంటి లీలలు చూసిన వాళ్ళల్లో ఉన్న ఒకే ఒకళ్ళు ఎవరండి? నారదముని. నారద మహర్షి. నారద బలరాముడు. 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 కాకుండా ఇంకా ఒకళ్ళు ఉంటారు, బలరాముడు వాళ్ళ తల్లి గారు అనమాట, రోహిణీ మాత. రోహిణి మాతాజీ. రోహిణీ మాత. మిగతా అందరూ బృందావనంలో యశోదామాత, నందమహారాజు, రాధారాణి, గోపా స్త్రీలు, గోపబాలులు, గోపికా స్త్రీలు అందరూ బృందావనంలోనే ఉండిపోతారు. తిరిగి వచ్చిన వాళ్ళలో రోహిణీ మాత ఒక్కళ్ళే ఉంటారన్నమాట బలరాముడితో పాటుగా. అయితే ఎందుకు తిరిగి వస్తారంటే ఆవిడ వసుదేవుని భార్య అని మనం అనుకున్నాం కదా. ఆవిడ నందమహారాజ్ భార్య అని చాలా మంది అనుకుంటారు, కాదు, ఆవిడ వసుదేవుని భార్య అన్నమాట. కంసుడు చెరసాలలో ఆయన్ని బంధించినప్పుడు ఆయన చాలా మంది భార్యలు ఉంటారు, వాళ్ళందరినీ చక్కగా సేఫ్ ప్లేసెస్ లో ఉంచుతారు. రోహిణీ మాతని మాత్రం నందమహారాజ్ దగ్గర పెడతారనమాట. సో అలా రోహిణీ మాత కూడా మళ్ళా ద్వారకాకి తిరిగి వచ్చేస్తారనమాట వసుదేవునితో ఉండడానికి. సో ఆవిడ ఒక్కళ్ళకి ఆయన డైరెక్ట్ గా ఆయన లీలలు చూసి ఆయన ఏమేమి చేశారు అవన్నీ తెలిసిన ఒకే ఒక వ్యక్తి ద్వారకాలో ఉండేది కృష్ణ బాలరాములు కాకుండా రోహిణీ మాత అన్నమాట. అయితే ఈ రాణిలందరూ వెళ్ళి రోహిణీ మాతని అడుగుతారంట,
చిన్నప్పుడు ఏమేం చేశారు? అక్కడ వృందావనంలో ఏం జరిగింది? అసలు ఎలాంటి లీలలు చేశారు కృష్ణుడు? మాకు చక్కగా వివరించండి అని అడుగుతారంట. అడిగితే రోహిణీమాత ఒకే ఒక కండిషన్ మీద నేను చెప్తాను. నేను చెప్పేటప్పుడు కృష్ణుడు, బలరాముడు వినకూడదు అని చెప్తదంట. అయితే వాళ్ళందరూ సరే అనుకుంటారు. అయితే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళందరూ సుభద్రాని పిలుస్తారనమాట. సుభద్ర అందరికంటే కొంచెం చిన్నది. అయితే తనని ద్వారపాలకురాల్లాగా ఉండమంటారు. కృష్ణుడు, బలరాముడు రాకుండా అక్కడ చూసుకోమని చెప్తూ ఉంటారనమాట. సరే అని అందరు కూర్చుంటారు. రోహిణీమాత చెప్తూ ఉంటారు. సుభద్రమాత బయట ద్వారపాలకురాల్లాగా ఉంటారు. ఉండి చూస్తూ ఉంటారనమాట ఎవరు రాకుండా. కాకపోతే ఆవిడకి ఆ, ఇక్కడ ఏం జరుగుతుందనే ఉత్సాహం పెరిగిపోద్ది అనమాట సుభద్రమాతకి కూడా. అదే సుభద్ర ఏం చేస్తారంటే కొంచెం తలుపు తీసి చెవు లోపల పెట్టి వింటూ ఉంటారంట. ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణుడి గురించి, అసలు వీళ్ళంతా నేను చిన్నపిల్లనని చెప్పేసి బయటికి పంపించారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు, నేను కూడా వినాలి అనే ఆతృతతో ఆవిడ కొంచెం తలుపు తీసి చెవు లోపలికి పెట్టి వింటూ ఉంటారంట. అయితే రోహిణీ మాత చక్కగా కృష్ణుడు బాల్యలీలలన్నీ వర్ణిస్తూ ఉంటారనమాట ఒకదాని తర్వాత ఒకటి. ఇలా యశోదామాత గురించి, నందమహారాజు గురించి, ఆయన చిన్నప్పుడు ఏమేం చేశారు, దామోదర లీల, ఇంక తర్వాత రాధారాణితో లీలలు చేసినవి, గోపబాలులతో, గోపికా స్త్రీలతో, ఇలా ఒక్కొక్కటి వర్ణించుకుంటూ ఉంటే అసలు ఎంత మధురంగా ఉందంటే అసలు సుభద్రామాత కూడా లోపల చెవు పెట్టి వింటున్నారు. ఈ లోపు అటువైపు కృష్ణుడు, బలరాముడు వస్తారు. వాళ్ళిద్దరూ సుభద్రామాతకి ఎడం వైపు ఒకళ్ళు, కుడి వైపు ఒకళ్ళు ఉండి వాళ్ళు కూడా చెవులు లోపల పెట్టి ఏదో జరుగుతుందని చెవులు లోపల పెట్టి వింటూ ఉంటారు. సో అందరూ చాలా చక్కగా రోహిణీ మాత చెప్పేవన్నీ ప్రతి వాళ్ళు విన్నారనమాట. కృష్ణుడు, రాముడు, బలరాముడు, సుభద్రామాతతో పాటు 16,108 మంది భార్యలు, కృష్ణుడి భార్యలు అందరూ చక్కగా వింటున్నారు. ఇంకా ఆనంద పారవస్యంలో వాళ్ళు ఎలా అంటే కృష్ణుడు, బలరాముడికి ఇంకా అవన్నీ గుర్తుకొచ్చి చాలా ఆనందం వేస్తుంది అనమాట. అవన్నీ అంత పారవస్యం వచ్చేసి వాళ్ళు, మనకి జనరల్ గా అంత ఆనందం వస్తే ఏమవుతుంది మనకి? డాన్స్ చేస్తాం అక్కడ. డాన్స్ చేస్తాము, ఆనందంగా పాడుకుంటాము గట్టి గట్టిగా. ఇంకా ఆనంద బాష్పాలు కూడా వస్తాయి కదా. ఓకే. ఇంకా మహా అయితే రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఇంకా అంతకన్నా మనకేం జరగదు. కానీ భగవంతుడికి ఏం జరిగిందంటే, కృష్ణుడికి, బలరాముడికి, సుభద్రమాతకి ఏం జరిగిందంటే కళ్ళు పెద్దగా అయిపోయినాయి అంట. కళ్ళు పెద్దగా అయిపోయి ఈ చేతులు, కాళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి అంట. మొహం ఇలా వైడ్ స్మైల్, పెద్ద నవ్వుతే ఎలా ఉంటది మొహం, అలా అయిపోయిందంట. సో మనకి ఎలా అయితే పూరి జగన్నాథ్, బలరాం, సుభద్ర, ఇప్పుడు నేను చెప్పాను కదా సుభద్ర మధ్యలో ఉంటారు, అటువైపు ఇటువైపు కృష్ణుడు, బలరాముడు వచ్చి వింటున్నారని. మనకి జగన్నాథ్ పూరి మీరు అందరు చూసినట్టయితే, జగన్నాథ్ పూరి చూడకపోయినా మీరు జగన్నాథ్ విగ్రహాలని చూసే ఉంటారు కదా. జగన్నాథ్, బలరాం, సుభద్రమయ్య, ఎడం వైపు కృష్ణుడు ఉంటారు, జగన్నాథ్ కుడివైపు బలరాం ఉంటారు, మధ్యలో సుభద్రమాత ఉంటారు. కృష్ణుడు అంటే జగన్నాథ్ ఏమో నల్లగా ఉంటారు, బలరాం తెల్లగా ఉంటారు, సుభద్రమయ్య ఎల్లో కలర్ లో ఉంటారు అనమాట, పసుపు రంగులో ఉంటారు. సో అలాంటి మధురమైన, అద్భుతమైన రూపాల్లాగా అయిపోతారంట వాళ్ళ ఆనంద పారవస్యంలో. ఇంకా అటువైపు నుంచి నారదుడు వెళ్తుంటే నారదుడు చూసి చాలా ఆనందిస్తారంట. అలాంటి అద్భుతమైన రూపాలను ఎప్పుడు చూడలేదు నేను, ఇంత అద్భుతమైన దర్శనం ఇచ్చారు నాకు, కానీ ప్రజలందరికీ, మిగతా అందరు భక్తులకి కూడా మీరు ఇలాంటి దర్శనం ఇవ్వాలి అని అడుగుతారంట. అడిగినప్పుడు ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్తారంట కృష్ణుడు. అది ఎలా జరిగిందో కూడా మనం తెలుసుకుందాము. అయితే ఆయనకి ఎందుకు వచ్చి వింటారు, ఆయన లీలల్ని ఆయనే వింటే ఏమవుతుందంటే ఆనందం వస్తుందంటండి. ఆయనకి కూడా చాలా పరమానందం అవుతుందంట. ఎందుకంటే కృష్ణుడి లీలలు అట్లాంటి, కృష్ణుడి నామరూప గుణ లీలలు ఎవరు విన్నా ఆనందం వస్తుంది, అలానే కృష్ణుడికి కూడా ఆనందం వస్తుందంట. ఎందుకంటే ఇంకా అంత అందంగా ఉంటే, అంత అద్భుతంగా ఉంటే అంత పారవస్యం వస్తుంది కాబట్టి ఇంకేం చేయలేమన్నమాట. కృష్ణుడికి కూడా ఆనందం వస్తుంది కాబట్టి ఆయన కూడా తిష్ట వేసుకొని ఉంటారంట. ఆయన ఎక్కడికైతే వచ్చి తిష్ట వేసుకుంటారో అక్కడ వైకుంఠం ఉంటుంది కాబట్టి, వైకుంఠంలో బాధలు ఉండవు కాబట్టి ఆ వినే వాళ్ళకి, భక్తులకి, చెప్పే భక్తులకి అక్కడ అన్ని బాధలు పోతాయి అన్నమాట. మన బాధలన్నీ కోరికల వల్ల వస్తాయి, మన బాధలన్నీ ఈ అసూయ ద్వేషాల వల్ల వస్తాయి, మన బాధలన్నీ భయం, ఆందోళన వల్ల వస్తాయి అన్నమాట. అందుకని అక్కడ ఎక్కడైతే కథ జరుగుతుందో ఇవన్నీ పోతాయని చెప్తారనమాట. అయితే ఈ తర్వాత మనం ఈ కృష్ణుడు ఇలా జగన్నాథ్, బలరాం, సుభద్ర రూపాలు తీసుకున్నప్పుడు, ఈ అవతారాలు అలా నారద మహర్షి కనిపించినప్పుడు తర్వాత కాలంలో నేను ఈ విగ్రహ రూపంలో వచ్చి అందరికీ దర్శనం ఇస్తానని చెప్తారు కదా. సో అలా ఎలా ఇచ్చారు అనేది మనం చూద్దాము. అయితే నీలాచల్ అని ఒక పర్వతం ఉంటుందన్నమాట. నీలాచల్ పర్వతం అని విన్నారా మీరు?
నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ జగన్నాథాయ తే నమో నమః అని అంటూ ఉంటారు కదా. అవును, అంటే విన్నాం మనం విన్నాం మాతాజీ. మాతాజీ సో కనిపిస్తున్నారా జగన్నాథుడు? ఓ హరి బోల్. అందుకనే పెట్టాను, మీరు చెప్తున్నప్పటి నుంచి పెట్టించాను అనమాట, అందరు ఓకే, చూస్తారని. జగన్నాథ్ బలరామ్ సుభద్ర మయ్యాకి జై. జై జై. మీరు డిటి వర్షిప్ చేస్తున్నారు మాతాజీ, చాలా సంతోషం. మా ఇంట్లో కూడా జగన్నాథ్ బలరామ్ సుభద్రమయ్య ఉన్నారు. వచ్చాడు మా కన్నయ్య అవునా? ఇంటికి. నైస్. Thank హరి you. బోల్. థ్యాంక్ యూ ఫర్ ద దర్శన్ మాతాజీ. అయితే స్కంద పురాణంలో ఈ ఈ విషయం చెప్పారంట. ఏమని చెప్పారంటే జగన్నాథ్ బలరామ్ సుభద్రాదేవి ఇంద్రద్యుమ్న మహారాజ్ అనే ఆయన ఆయన ఈ విగ్రహాల్ని చేయించి పెట్టారు. విగ్రహ రూపంలో నేను దర్శనమిస్తానని నారదుడికి చెప్పారు కదా. సో అలా ఇంద్రద్యుమ్న మహారాజు ఒక గొప్ప భక్తుడంట. ఇంద్రద్యుమ్న మహారాజు విష్ణు భక్తుడు అనమాట. అయితే ఆయనకి ఒక రోజు కలలో నీలమాధవుడు దర్శనమిస్తారంట. నీలమాధవ్ విగ్రహం దర్శనమిస్తారంట. సో ఆయన ఇంకా నీలమాధవుడి మీద ప్రేమలో పడిపోతారనమాట. అంత అందంగా అద్భుతంగా ఉంటారనమాట నీలమాధవుడు. నీలమాధవుడు అంటే నీల రంగులో ఉండే మాధవుడు అనమాట. మాధవుడు అంటే కృష్ణుడే కదా. సో అలా కృష్ణుడు అలా ఆయనకి దర్శనమిస్తారు నీలమాధవుడి రూపంలో. అయితే ఇంకా ఆయన నెక్స్ట్ డే ఏం చేస్తారు, పొద్దున్నే లేవగానే ఈ విగ్రహం ఎక్కడ ఉందో ఎతకండి అని చెప్పేసి అందరినీ పంపిస్తారనమాట. బ్రాహ్మణుల్ని, ఇంకా సేనాధిపతుల్ని, సైనికుల్ని, ఆయన మంత్రి గారిని అందరినీ పంపించి ఈ విగ్రహం ఎక్కడుందో వెతకమని చెప్తారనమాట. అయితే విద్యాపతి అనే ఆయన ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. ఆ బ్రాహ్మణుడు తప్ప మిగతా అందరు తిరిగి వచ్చేస్తారు మాకు ఎక్కడ దొరకలేదని. విద్యాపతి అనే బ్రాహ్మణుడు మాత్రం ఇంకా వెతుకుతూనే ఉంటాడనమాట. ఎందుకంటే ఆయన చెప్పిన వర్ణన అలా ఉంటుందన్నమాట. నీలమాధవుడిని ఎక్కడైనా సరే కనిపెట్టాలి, అంత అందమైన నీలమాధవుడిని నేను వదలకూడదని ఆయన అనుకుంటారనమాట. సో విద్యాపతి అని ఆయన మాత్రం తిరిగి రారు. మిగతా అందరు తిరిగి వచ్చేసి మాకు ఎక్కడ కనిపించలేదని సాయంత్రానికి వచ్చి చెప్తారు. ఈ విద్యాపతి ఇంకా ఎత్తుక్కుంటూ వెళ్తారు. అయితే శబరాస్ అని ఒక ఒక జాతి ఉంటారనమాట. వాళ్ళు ఈ పిగ్స్ మేపుకుంటూ ఉంటారనమాట. పందుల్ని మేపుకుంటూ ఉంటారు. సో ఆ శబరా జాతి దగ్గరికి వెళ్ళి ఆయనకి అక్కడ ఒక విశ్వాసు అనే ఒక అతని మీద డౌట్ వస్తుంది అనమాట. సరే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఒక కూతురు ఉంటది లలిత అని. విశ్వాసు అనే శబరా జాతి ఆయనకి కూతురు ఉంటది అనమాట, లలిత అని ఆమె పేరు. సో ఆవిడని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఆయన అలా ఉంటూ ఉన్నప్పుడు ఆయనకి ముందుగానే ఒక డౌట్ ఉంది కదా వీళ్ళ విశ్వాసు మీద. సో ఆయన ఏం చేస్తారంటే నైట్ వెళ్ళిపోతారంట. నెక్స్ట్ డే మధ్యాహ్నంకి గాని ఇంటికి రారంట ఆ ఆ విశ్వాసు అనే ఆయన. సో నెక్స్ట్ డే వరకు ఎందుకు రారు, ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అంటే ఆయన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మాత్రం ఆయన ఎప్పుడైతే ఇంటికి తిరిగి వస్తారో అప్పుడు మంచిగా ఈ కర్పూరం వాసన, గంధం వాసన వస్తూ ఉండే అన్నమాట. మామూలుగా వాళ్ళు చేసేది పిగ్ ఫార్మింగ్ కాబట్టి వాళ్ళ దగ్గర అంత మంచి సువాసన వచ్చే అవకాశం ఉండదు. సో ఈయనకి ఇంకా ఆయన డౌట్ బలపడుతుంది అనమాట. ఇంకా విద్యాపతి ఏం చేస్తారంటే లలితాని అడుగుతారనమాట, ఏంటి మీ మీ ఫాదర్ ఎక్కడికి వెళ్తున్నారు, మీ తండ్రి గారు సాయంత్రం వెళ్ళిపోతారు నైట్, పొద్దున్న రేపు మధ్యాహ్నంకి గానీ రారు, వచ్చిన తర్వాత ఇలాంటి సువాసన వస్తుంది, ఎలా వస్తుంది అని ఆయన పదే పదే అడుగుతారనమాట. కానీ అది సీక్రెట్ కాబట్టి ఆవిడ చాలాసార్లు చెప్పదు. కానీ ఆయన పదే పదే అడగడం వల్ల ఇంకా ఆయన భర్త కూడా అవ్వడం వల్ల ఆమె సీక్రెట్ చెప్తుంది అనమాట. ఇలా నీల మాధవ్ దగ్గరికి వెళ్తారు, ఆయన్ని దర్శనం చేసుకుంటారు, ఆయనకి పూజ చేస్తారు, తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. అందుకనే నైట్ వెళ్ళి అక్కడ నైట్ అంతా ట్రావెల్ చేసి వెళ్తారు, పొద్దున్నే పూజ చేసుకొని మధ్యాహ్నానికి ఇంటికి వస్తారని చెప్తారనమాట అని చెప్తుంది తను లలిత. అయితే ఇంకా ఇంకా ఈయనకి అర్థమవుతుంది ఈయన ఎందుకు వచ్చారు, నీలమాధవుడి కోసమే కదా వచ్చారు. ఇంకా అయితే మీ ఫాదర్ ని అడిగి మీ తండ్రి గారికి చెప్పి నన్ను తీసుకెళ్ళమని చెప్పు అంటే ఇంకా ఫస్ట్ ఆయనకి తెలియగానే ఆయన కోపం వస్తుంది అనమాట. ఆయన సీక్రెట్ గా చేస్తారు, ఎవరికి చెప్పరు అది. ఆ నీలమాధవుడిని ఆయన ఒక్కళ్ళే వెళ్తారు, ఎవరికి చూపించరు, నైట్ టైం వెళ్తారు. ఇంకెవరికి తెలియదు కూడా, లలితకి తప్ప ఇంకెవరికి తెలియదు ఆయన వెళ్ళి అక్కడ పూజ చేస్తున్నారని కూడా. సో ఇంకా ఫస్ట్ బాగా కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఎవరైతే మాట్లాడట్లేదో మ్యూట్ లో ఉండండి. ఆ,
అయితే ఆయన నీలమాధవుడి దగ్గరికి వెళ్ళి ఇలా పూజ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఆయన ఫస్ట్ కోపం వస్తుంది అనమాట, నన్ను కూడా తీసుకెళ్ళు అని అడిగినప్పుడు ఆయనకి చాలా కోపం వస్తుంది అనమాట. తర్వాత సరే ఇంకా అల్లుడు కాబట్టి ఒకే ఒక కండిషన్ మీద నేను తీసుకెళ్తాను, మీకు కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తానని చెప్తారు అనమాట. సో కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తా అంటే సరే అని ఒప్పుకుంటారు. కానీ ఆయన విద్యాపతికి చాలా మైండ్ లో ప్లాన్ ఉంటుంది అనమాట. ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా. సో ఆయన ఏం చేస్తారంటే, అంటే ఆయన సొంతంగా ఏదో చేద్దామని కాదండి, రాజుగారి ఆజ్ఞ పరిపాలించాలి కాబట్టి ఇదంతా చేస్తున్నారు. అంటే ఆయన మనం తప్పుగా కూడా అర్థం చేసుకోకూడదు. ఆయన నీలమాధవుడిని ఎలాగోలా కనిపెట్టి అక్కడ గుడి కట్టించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తారనమాట. సో ఆయన కళ్ళకి గంతలు కట్టినప్పుడు ఏం చేస్తారంటే, ఆయన చేతిలో ఆవగింజలు తీసుకెళ్తారంట. ఆవగింజలు తీసుకెళ్తే ఆ ఆవగింజలు చల్లుకుంటూ వెళ్తారంట దారి పొడవునా. ఎందుకంటే ఆయన తర్వాత తిరిగి వచ్చినా కూడా చిన్న చిన్న ఆవ చెట్లు మొలుస్తాయి కదా, వాళ్ళకి దారి కనిపిస్తుంది అనేసి అట్లా చేస్తారనమాట. సో మొత్తానికి అలా ఆవగింజలు చల్లుకుంటూ అక్కడికి వెళ్తారు చక్కగా. అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వాసు ఆయన కళ్ళకు గంతలు తీసేస్తారు. తీసేసిన తర్వాత ఆ నీలమాధవుని చూశాక ఇంకా ఆయన ఒకటే నృత్యం చేస్తారనమాట, అంత డాన్స్ చేస్తారు. ఆయనకి ఎంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా విశ్వాసు అసలు వచ్చిందే నీలమాధవుని చూడటానికి, ఆ నీలమాధవుడి వర్ణన వినే ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా ఆయన్ని వెతికే వెళ్ళాలని అనుకుంటారు. అలాంటి నీలమాధవుడి దర్శనం జరిగేసరికి ఆయనకి చాలా అంటే చాలా ఆనందం వేస్తది. ఇంకా అక్కడే చాలా నృత్యం కూడా చేస్తారు. ఇంకా తర్వాత విశ్వాసు చక్కగా ఆయన రోజు చేసే కార్యక్రమం, రోజు చేసే పూజ అవన్నీ చేస్తారనమాట. పూజ చేసేటప్పుడు ఆయనకి భగవంతుడి విగ్రహాల నుంచి, నీలమాధవుడి విగ్రహం నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఏమని అంటే, నువ్వు చాలా ప్రేమతో నన్ను ఇప్పటి వరకు సేవలు అందించావు, కానీ నేను ఇప్పుడు ఇంద్రజుమ్న మహారాజ్ సేవల్ని స్వీకరించాలనుకుంటున్నాను అని చెప్తారనమాట నీలమాధవుడు. ఇంకా విశ్వాసుకి ఇంకా గుండె పగిలిపోద్ది అనమాట. నేను ఎలా భగవంతుడు లేకుండా ఎలా ఉండాలి ఏంటి అని. కాకపోతే భగవంతుడే స్వయంగా చెప్పారు కాబట్టి ఇంకా ఆయన బాధతో ఉంటారు. కాకపోతే ఆయనకి ఈ విద్యాపతి మీద కోపం వస్తుంది అనమాట. అంతా ఇతని వల్లే జరిగింది నాకు అసలు అనేసి ఆయన ఏం చేస్తారంటే ఇంటికి తీసుకెళ్లి కట్టేస్తారనమాట వాళ్ళ ఇంట్లో. కానీ విద్యాపతి తెలివిగా వాళ్ళ భార్య సహాయంతో తప్పించుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి ఇంకా ఇంద్రజుమ్న మహారాజు దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి విద్యాపతి జరిగిన విషయం అంతా చెప్తారనమాట. మొత్తానికి నీలమాధవ్ నాకు కనిపించారు, ఇలా ఇలా జరిగింది, నేను ఇలా లలితాని పెళ్లి చేసుకున్నాను, ఈ శబరా కుటుంబంలో ఊ, ఈయన పూజ చేస్తూ ఉంటాడు విశ్వాసు అని ఆయన. నేను ఇలా ఆవగింజలు చల్లుకుంటూ వెళ్ళాను, ఆయన కళ్ళకు గంతలు కట్టినా కూడా, సో మనం ఇప్పుడు వెళ్ళినా కూడా మనకు కనిపిస్తది అని చెప్తారనమాట. సో ఆయన ఇంకా వాళ్ళ రాజ్యానికి తిరిగి వెళ్ళి మళ్ళా ఈ విషయం చెప్పి మళ్ళా అక్కడి నుంచి రాజుగారిని వాళ్ళ పరివారాన్ని తీసుకొని వచ్చేసరికి అక్కడ ఆవ చెట్లు మొలిసి ఉంటాయి అన్నమాట. వాళ్ళకి దారి బాగా కనిపిస్తుంది. అయితే వెళ్ళి నీలమాధవుని దర్శనం చేసుకుందామని వెళ్తారనమాట నీలాచల పర్వతానికి. వెళ్తే అక్కడ నీలమాధవుడు కనిపించరు అనమాట. ఇంకా ఈ రాజుకి మళ్ళా బాధ అనిపిస్తుంది, చాలా డిసప్పాయింట్ అవుతారనమాట. అయితే ఆయన వాళ్ళు అనుకుంటారు విశ్వాసునే ఈ విగ్రహాన్ని దొంగతనం చేశాడు, మళ్ళా మేము వచ్చి తీసుకుంటామనేసి అని ఆయన మీద డౌట్ వస్తుంది. ఇంకా వెంటనే ఆయన గ్రామానికి వెళ్ళి ఆయన బంధిస్తారనమాట. ఆయన్ని బంధించగానే ఆకాశం నుంచి ఒక వాయిస్ వస్తుంది అనమాట. ఏంటంటే భగవంతుడే చెప్పినట్టుగా రాజుగారికి చెప్తారు, ఈ విశ్వాసుని వదిలేయండి, అతను చాలా అమాయకుడు, ఆ, నేను ఇప్పుడు నీలమాధవుడి లాగా మీకు దర్శనం ఇవ్వను, కానీ నేను ఒక ఆ, చెక్క రూపంలో మీకు వస్తాను, దారు బ్రహ్మన్ అనే చెక్క రూపంలో మీకు దొరుకుతాను, మీరు ఆ చెక్క నుంచి నాకు విగ్రహ రూపం చేయండి అని చెప్తారనమాట. సో ఇంకా భగవంతుడు చెప్పిన తర్వాత విశ్వాసుని వదిలేస్తారు. ఇంకా తర్వాత ఆయన ఇంటికి తిరిగి వస్తారు, రాజ్యానికి తిరిగి వస్తారనమాట. తిరిగి వచ్చేటప్పటికి మనకి పూరి పక్కనే ఒక సముద్రం ఉంటుంది కదా, ఆ సముద్రంలో నుంచి ఒక చెక్క కొట్టుకొని వస్తుంది అనమాట. ఒక మంచి చెక్క కొట్టుకుని తేలుతూ వస్తూ ఉంటది అనమాట. ఇంకా నీలమాధవుడు చెప్పినట్టుగానే ఆ చెక్క వస్తుందని రాజుగారికి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ చెక్క మీద కూడా ఇది మనకి శంకు, చక్ర, గద, పద్మ ఇవన్నీ మార్క్ చేసి ఉంటాయంట. అలాంటి చెక్క వస్తుంది. చాలా మంది ఇంకా రాజుగారు ఆ చెక్కని బయటికి తీపించి దాంతో విగ్రహాలు చేయించాలని అనుకుంటారనమాట. అయితే చాలా మంది ట్రై చేస్తారు, కానీ ఆ చెక్కని కొంచెం 1 ఇంచు కూడా కదల్చలేరు అనమాట. ఇంకా చాలా పెద్ద పెద్ద ఈ ఏనుగుల్ని కూడా తీసుకొస్తారు, వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ట్రై చేస్తారు, కానీ 1 ఇంచు అంటే 1 ఇంచు కూడా కదలలేదన్నమాట ఆ చెక్క. ఎందుకంటే తర్వాత సరే ఇలా ఎందుకు జరగలేదు అనేది వాళ్ళకి అర్థం కాదు.
కానీ ఇంకా ఆ రోజు నైట్ అయిపోవడం వల్ల వెళ్ళి పడుకుంటారు. పడుకుంటే రాజుగారికి మళ్ళా కల వస్తుందన్నమాట. ఇంకా కలలో చెప్తారు, ఆ, ఈ నీలమాధవ్ ఏం చెప్తారంటే, మీరు నా ఆ చెక్క కదిలించాలంటే విశ్వాసుని ఆ సేవలో ఆ తీసుకురండి అని చెప్తారన్నమాట. ఆయన వస్తేనే కదులుతుంది అని. సో అయితే నెక్స్ట్ డే ఆయన వెళ్ళి విశ్వాసుని తీసుకొని వస్తారనమాట. విశ్వాసుని తీసుకొని రాగానే ఈజీగా కదులుతుంది అనమాట. అప్పుడు దాకా ఎంతో పెద్ద పెద్ద బలవంతులు, ఎంతో మంది లేపిన లేకపోతే ఇలాంటి లీలలు చాలా ఉంటాయండి జగన్నాథుడి దగ్గర. ఇంకొకటి కూడా మనం చెప్పుకుందాం దీని తర్వాత. అయితే విశ్వాసం వచ్చిన తర్వాత అది ఈజీగా కదులుతుంది. ఆ చెక్కని తీసుకొని వెళ్తారు. ఇంకా ఆ, విద్యాపతి కూడా వస్తారు. ఒకవైపు విశ్వాసు, ఇంకోవైపు విద్యాపతి ఆ చెక్కని చక్కగా బంగారంతో చేసిన రథం ఎక్కించి తీసుకెళ్తారనమాట. సో తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు దాన్ని ఎవరు విగ్రహ రూపంలో చెక్కాలి అని ఇంకా అది ఆ ప్రశ్న మొదలవుతుంది. ఇంకా ఇంద్రజుమ్న మహారాజ్ ఏం చేస్తారంటే, చాలా మంది విగ్రహాలు చెక్కే వాళ్ళని పిలుస్తారనమాట. కానీ ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు ఇలా ఆ ఈ టూల్స్ ఉంటాయి కదా, పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఇలా పెట్టగానే అవన్నీ ఇరిగిపోయాయి అంటండి. సో ఎవరు ట్రై చేసినా కూడా ఎవరు చేయలేకపోయే వాళ్ళంట. వాళ్ళు ఎంత గొప్ప విగ్రహం చేసి చెక్కే వాళ్ళైనా సరే వాళ్ళు ఇలా పనిముట్టు వాడేటప్పటికే అది ఇరిగిపోతూ ఉండేదంట. వాళ్ళు ఏం చేయలేకపోయే వాళ్ళంట. ఫైనల్ గా ఆ మనం భగవంతుడే కృష్ణుడే మారువేషంలో వచ్చి దాన్ని చెక్కడానికి స్టార్ట్ చేస్తారంట. అయితే ఆయన ఒక కండిషన్ పెడతారంట. ఒక ముసలాయన రూపంలో వస్తారనమాట. అయితే ఆయన చెప్తారంట, నేను 21 రోజులు నేను అదే రూమ్ లో ఉండి చేస్తాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో నేను అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇంకా చెక్కనని చెప్తారంట. సరే అని ఒప్పుకుంటారనమాట ఇంద్రదుమ్న మహారాజు. ఇంకా ఆయన రూమ్ లో ఆయన తలుపేసేసుకుని లోపల చెక్కుతూ ఉంటారనమాట. చెక్కుతూ ఉండేటప్పుడు ప్రతిరోజు సౌండ్ వస్తూ ఉంటదన్నమాట 14 రోజుల వరకు. సో 14వ రోజు నుంచి సౌండ్ రావడం ఆగిపోతుంది అనమాట. అసలే ఆయన ముసలాయన కదా, అసలు ఉన్నాడా ఏంటి, ఏమన్నా జరిగిందా అని ఆయన ఆతృతతో రాజుకి భయం వేస్తుంది. ఆయనకి ఏమన్నా జరిగిందేమో అనే ఇదితో ఆయన ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేస్తే అక్కడ ఎవరు ఉండరు అనమాట. ఆయన ముందుగానే చెప్తారు కదండి, ఎవరైతే ఓపెన్ చేస్తారో నేను ఉండనని. కానీ అక్కడ వాళ్ళు చాలా అందమైన జగన్నాథ్, బలరాం, సుభద్రమయ్య విగ్రహాలు చూస్తారు. కాకపోతే మొత్తం ఫుల్ గా ఉన్నట్టు అనిపించదు అనమాట. వాళ్ళకి చేతులు కాళ్ళు ఉండవు. ఆ, విగ్రహాలు కూడా అంత ఫుల్ గా ఉన్నట్టుగా అనిపించవు అనమాట. జనరల్ గా విగ్రహాలు అంటే అన్ని ఆకారం అంతా బాగుంటుంది కదా. కానీ జగన్నాథ్, బలరాం, సుభద్రమయ్య చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంటారు. కానీ వాళ్ళకి చేతులు కాళ్ళు ఉన్నట్టుగా అనిపించవు అనమాట. ఇంకా రాజుగారికి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. నేను చాలా తప్పు పని చేశాను డోర్ ఓపెన్ చేసి ఆ, అని బాధపడుతూ ఉంటారనమాట. మళ్ళా రాత్రి కల్లోకి వస్తారనమాట ఇంద్రదుమ్న మహారాజ్కి. భగవంతుడు కల్లోకి వచ్చి చెప్తారనమాట, నేను నీలాచల్లో ఇలాంటి రూపంలోనే ఉండాలనుకుంటున్నాను. ఈ రూపం పేరు జగన్నాథ్, బలరాం, సుభద్ర. నేను జగన్నాథ్ రూపంలో ఉంటాను, నా సోదరుడు బలరాము ఈ రూపంలో ఉన్నారు, ఇంకా చెల్లెలు సుభద్ర ఈ రూపంలో ఉన్నారు. మేము ముగ్గురం ఇలానే దర్శనం ఇస్తాము. నాకు భౌతికంగా చేతులు కాళ్ళు ఉండకపోయినా మీరిచ్చే అన్ని సర్వీసులు మేము తీసుకుంటాము అని చెప్తారంట. అంటే శ్వేతశ్వతర ఉపనిషత్తులో కూడా ఇలానే చెప్పారంటండి. ఎలా అంటే భగవంతుడు చేతులు లేకుండా కాళ్ళు లేకుండా వస్తాడు, ఆయన కదులుతూ ఉంటాడు, మీరు ఇచ్చినవన్నీ యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన చెవులు లేకపోయినా కూడా అందరూ బాధలు చెప్పేవి వింటారు, అందరినీ కాపాడుతూ ఉంటారని శ్వేతశ్వతర ఉపనిషత్తులో ఎప్పటి నుంచో ఉన్నప్పుడే రాసి ఉందంట ఇది. అది జగన్నాథుడి రూపమే అని చెప్తూ ఉంటారన్నమాట. సో ఇంకా రాజుగారికి చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంకా బాగా అరేంజ్మెంట్స్ చేస్తారు. ముగ్గురు టీటీ వర్షిప్ చేస్తారు. ఇంకా తర్వాత రథయాత్ర చేస్తారు. అవన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఈ సేవలో ఎంతో మంది 36 రకాల జాతుల వాళ్ళు, 60 రకాల జాతుల వాళ్ళు ఈ సేవని చేస్తూ ఉంటారంటండి. ఈ జగన్నాథ్ పూరిలో అప్పటి నుంచి వాళ్ళ వారసులే చేస్తూ ఉంటారంట. అయితే మనకి విద్యాపతి అని ఉన్నారు కదా, ఆ విద్యాపతికి బ్రాహ్మణ వైఫ్ కూడా ఉంటుంది, లలితాని పెళ్లి చేసుకోకముందు. ఆ బ్రాహ్మణ వైఫ్ కి పుట్టిన పిల్లలు ఈ పూజారుల్లాగా ఉంటారంట. ఇప్పటికీ కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసులే పూజారులాగా ఉంటారు. 6,000 మంది పూజారులు ఉంటారన్నమాట ఇప్పుడు కూడా జగన్నాథ్ పూరిలో. ఇంకా విద్యాపతికి శబరా వైఫ్ ఉంటుంది కదా, లలిత.
ఆవిడ నుంచి వచ్చిన వాళ్ళు జగన్నాథుడికి వంట చేస్తారంటండి. జగన్నాథుడికి పెద్ద కిచెన్ ఉంటుంది పూరిలో. దాంట్లో ఏంటంటే 1,00,000 మందికి వండుతారంట రోజుకి. కానీ వాళ్ళకి 2,50,000 మందికి వండే అంత సామాగ్రి ఉంటుంది. అంతా కట్టెల పొయ్యిల మీదే వండుతారనమాట. వాళ్ళు కిచెన్ చాలా ఎకరాల్లో ఉంటుంది. అన్ని ఓల్డెన్ వేస్ లో బాగా చక్కగా వండుతారనమాట జగన్నాథుడికి. అయితే ఒక్కొక్క కుండల్లో వండుతారు. ఒక్కొక్క కుండ మీద ఒక్కొక్క కుండ పెడతారనమాట. 7, 8 కుండలు పెడతారు. కుండ మీద కుండ, కుండ మీద కుండ, దాంట్లో వంట చేస్తారనమాట. అయితే ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ కుండలో చివరి కుండలో ఫస్ట్ ఉడుకుతుందంటండి. తర్వాత 7వ కుండ, తర్వాత 6వ కుండ, తర్వాత 5వ కుండ, అట్లా కిందకి ఉడుక్కుంటూ వస్తుందంట. అది కూడా ఒక విచిత్రమే. సో అలాగా చాలా వందల రకాల 56 రకాల వంటలు చేస్తూ ఉంటారన్నమాట ప్రతిరోజు జగన్నాథుడికి. అయితే ఎంతమంది దర్శనం వచ్చినా సరే కొంచెం కూడా మిగలదంట ప్రసాదం. 20,000 ఎంత వాళ్ళు ఉండేది 1,00,000 మందికైనా సరే 2,00,000 మంది వచ్చినా సరే ఇంత కూడా తగ్గదు, ఇంత కూడా పెరగదంట. ఇప్పటికీ కూడా అది చెప్తూ ఉంటారు జగన్నాథ్ పూరిలో. వాళ్ళు ఎంత వండినా ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి సరిపోతుందంట. ఇంత కూడా వేస్ట్ అవ్వదంటండి ప్రసాదం. సో అలాంటి లీలలు చాలా ఉన్నాయి జగన్నాథ్ గురించి. అయితే జగన్నాథ్ ఆ, పురిలో గంగా డైనెస్టీ వాళ్ళు అనమాట వీళ్ళు. 1078వ సంవత్సరంలో ఇది జరిగింది. అప్పుడు ఇన్స్టాల్ చేశారనమాట ఈ టీస్. అప్పటి నుంచి కూడా ఆ, ఈ పూజలు అనేవి అదే విధంగా జరుగుతూ ఉన్నాయి. అయితే అక్కడ ఈ గంగా ఆ, వారసులు, ఈ గంగా డైనెస్టీ వాళ్ళు మాత్రమే ఈ వైష్ణవ కల్చర్ ని పూరిలోకి తీసుకొచ్చారంటండి. మనం ఇప్పుడు ఏదైతే పాటిస్తున్నామో జగన్నాథ్ పురి అంతా చాలా వరకు వైష్ణవులే ఉంటారు. అయితే ఈ జగన్నాథ్ పురిని దర్శించిన వాళ్ళల్లో మనం నలుగురు ఆ, వీళ్ళు ఉన్నారనుకున్నాం కదా. మన రామానుజాచార్య ఈ శ్రీ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆయన ఆయన కూడా సందర్శించారంట. నింబార్కాచార్య, ఇంకా విష్ణు స్వామి, మధ్వాచార్య, వీళ్ళు నలుగురు 4 సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లారని మనం చెప్పుకున్నాం కదా. వాళ్ళందరూ కూడా ఈ జగన్నాథ్ పురి దర్శించారంట. అండ్ జీసస్ క్రైస్ట్ కూడా 15 రోజులు ఉన్నారంట ఈ జగన్నాథ్ పురిలో. అండ్ చైతన్య మహాప్రభు కూడా ఉన్నారంట. ఇవన్నీ చాలా లీలలు ఉన్నాయి జగన్నాథ్ పురిలో. అయితే జగన్నాథ్ పురి గుడి పక్కనే సముద్రం ఉంటుంది. అయితే సముద్రంలో అలల సౌండ్ రాని ప్లేస్ ఏంటంటే టెంపుల్లో మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటదంటే ఆ అలల సౌండ్ కొంచెం కూడా వినిపించదంట. అదొక విచిత్రము. ఇంకా జగన్నాథ్ పురిలో మనకి నీల చక్ర అని గుడి గోపురం మీద పెడతారనమాట. ఆ నీల చక్ర ఎంత అది 8 రకాల మెటల్స్ తో తయారు చేశారంటండి. 8 రకాల మెటల్స్ యూస్ చేశారు. అందుకే దాన్ని అష్టధాతుస్ అని కూడా అంటారు. అది బ్లూ కలర్ లో ఉంటుంది నీల చక్ర కాబట్టి. అది 11 అడుగుల 8 అంగుళాల హైట్ ఉంటదంట. ఆ, ఇంకా చుట్టుకొలత అయితే 36 అడుగులు ఉంటుందంట. అంత పెద్ద నీల చక్రం అన్నమాట. ఏకాదశి రోజు మాత్రం అక్కడ దీపం పెడతారంట. కానీ ప్రతిరోజు ఆ అది దానికి జెండా ఉంటుందన్నమాట. ఆ ఫ్లాగ్ ప్రతిరోజు మారుస్తారనమాట. ప్రతిరోజు అది మార్చే వాళ్ళల్లో ఆ వాళ్ళ వారసులే మారుస్తూ ఉంటారు. ఎంత పెద్ద తుఫాన్ రానియండి, ఎలాంటి ఇదైనా జరగనియండి, ఇప్పటి వరకు ఈ గుడి కట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ జెండా మార్చకుండా లేరు. ఆ జెండా కూడా వాళ్ళు ఎలా ఎక్కుతారంటే కాళ్ళతో ఎక్కేస్తారు. వాళ్ళకి ఏమి ఆ గుడి మీద ఎక్కుకుంటూ వెళ్ళిపోతారనమాట. మీరు ఎవరైనా చూసినట్టయితే ప్రతిరోజు అది జరుగుతుంది. వాళ్ళకి ఏమీ తాళ్ళు కానీ ఏమీ వాడరు అనమాట. వాళ్ళు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఎలాంటి విపత్తులు వచ్చినా, ఈ కరోనాలు వచ్చినప్పుడు కూడా ఒక్క రోజు కూడా ఆ జెండా మార్చకుండా లేరనమాట. ఆ నీల చక్రం మీద ఆ జెండా రోజు మారుస్తారు. ఏకాదశి రోజు మాత్రం దీపం ఖచ్చితంగా పెడతారనమాట. అయితే ఈ ఈ టెంపుల్ కి చుట్టుపక్కల 30 డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా నరసింహ టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా అరుణ స్తంభ అని ఒకటి ఉంటుంది అనమాట. టెంపుల్ కి ఆపోజిట్ లో మనం ఎంటర్ అయ్యే దగ్గర అరుణ స్తంభ అని ఉంటుంది. అరుణ స్తంభం అనేది మనకి ఆ జగన్నాథ్ పురిలోనే కోనార్క్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. సూర్య భగవానుడు టెంపుల్ ఇప్పుడు మూసేశారు. ఆ దర్శనం ఏమి ఉండదు కానీ మనం చుట్టుపక్కల ఆర్కిటెక్చర్ అవి చూసి రావచ్చు. అయితే ఈ సూర్యుడికి అరుణ అనే రథసారథి ఉంటాడంట. ఆ రథసారథి ఈ అరుణ స్తంభం మీద పైన ఆయన
ఆయన విగ్రహం ఉంటుందన్నమాట చిన్నది. అరుణ స్తంభం మనకి ఈ సింహద్వారం ఆపోజిట్ లో ఉంటుంది. ఇంకా పతిత పావన జగన్నాథ్ అని అంటారనమాట. ఆయన మనకి బయట నుంచి కనిపిస్తూ ఉంటారు, పెద్దగా దర్శనం ఇస్తారు. ఇది ఎందుకంటే మనకి ఆ జగన్నాథ్ పురిలోకి హిందువులకి తప్ప మిగతా వాళ్ళకి అవకాశం ఉండదన్నమాట ఎంటర్ అవ్వడానికి. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఎంటర్ అవ్వలేకపోతారో వాళ్ళు పతిత పావన్ జగన్నాథ్ బయట నుంచే కనిపిస్తారు, ఆ దర్శనం చేసుకోవచ్చు అనమాట. అంటే మోస్ట్ ఫాలెన్ పీపుల్, పతితులు అంటే బాగా ఆ, పడిపోయిన వాళ్ళని అర్థం. వాళ్ళ లాంటి వాళ్ళకు కూడా దర్శనం ఇవ్వాలని ఆయన లోపలికి రాలేని వాళ్ళకు కూడా చక్కగా దర్శనం ఇవ్వడానికి పతిత పావన్ జగన్నాథ్ ఉంటారనమాట. అయితే ఆ, ఇంకా నాన్ హిందూస్ ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు నీల చక్రం దర్శనం చేసుకున్నా కూడా డిటి దర్శనం చేసుకున్నట్టే అని కూడా చైతన్య చరితామృతలో కూడా ఉంది. సో అలాంటి వాళ్ళు బయట నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు. అయితే మనకి టెంపుల్ కి వెళ్ళడానికి 4 ద్వారాలు ఉంటాయి అన్నమాట. ఒకటి సింహద్వారం అనుకున్నాం కదా మనం, అది సింహద్వారం, అది మెయిన్ గేట్ అన్నమాట. ఇంకొకటి మనకి సౌత్ సైడ్ ఉంటుంది అనమాట, దక్షిణం వైపు ఉండేదాన్ని అశ్వద్వారం అంటారు. అశ్వం అంటే హార్స్ కదా, అది హార్స్ ద్వారం అంటారు అన్నమాట. అయితే మనకి తూర్పు వైపు కాకుండా ఉత్తరం వైపు, పడమర వైపు ఒకటి ఉంటుంది వ్యాఘ్ర ద్వారం అని, అంటే టైగర్ గేట్ అన్నమాట. ఇంకా ఆ, ఇంకా ఉత్తరం వైపు ఒకటి ఉంటుంది, అది హస్తి ద్వారా, దాన్ని ఎలిఫెంట్ రిప్రజెంటేషన్ అన్నమాట, ఎలిఫెంట్ ద్వారం అంటారు. సో ఈ 4 గేట్లు ఉంటాయి గుడిలోకి ఎంటర్ అవ్వడానికి. ఇంకొక విషయం ఏంటంటే గరుడ స్తంభ అని ఉంటుందన్నమాట. మనం లోపలికి వెళ్ళిన తర్వాత సింహద్వారం నుంచి ఆ, గుడికి ఆపోజిట్ లో ఒక చిన్న స్తంభం ఉంటుందన్నమాట. అంటే మరీ పెద్దది కాదు అది, మనకి కరెక్ట్ గా దర్శనం చేసుకునే ఆపోజిట్ లోనే ఒక స్తంభం ఉంటుందన్నమాట. దాన్ని గరుడ స్తంభ అంటారు. ఆ గరుడ స్తంభానికి ప్రత్యేకత ఏంటంటే మన చైతన్య మహాప్రభు ఆ స్తంభం వెనక నుంచి జగన్నాథుని చూస్తూ ఆయన భక్తి పారవస్యంతో కన్నీళ్లు కారిపోతూ ఉండేయంట. ఆ చెయ్యి పెట్టిన చోట ఆయన చెయ్యి ముద్ర కూడా ఉందన్నమాట ఆ స్తంభంకి, ఆ గరుడ స్తంభాకి. సో అలాంటి లీలలు చాలా జరిగినాయి. అండ్ చైతన్య మహాప్రభు కూడా ఆ గుళ్ళోనే అంతర్ధానం అయిపోతారనమాట. ఆ గుళ్ళోనే వెళ్ళి జగన్నాథుని ఇలా ఆలింగనం చేసుకొని అక్కడే అంతర్ధానం అయిపోతారనమాట. ఇంకా ఆయన అవతారం అక్కడితో చాలిస్తారనమాట, చైతన్య మహాప్రభు అవతారం. ఆ, ఇంకా మనకి డీటీస్ తెలుసు కదా, మన జగన్నాథ్, బలరాము, సుభద్ర. రైట్ సైడ్ జగన్నాథ్ ఉంటారు, లెఫ్ట్ సైడ్ అంటే మనం చూసే వైపు లెఫ్ట్ సైడ్ బలరాం ఉంటారు, మిడిల్లో సుభద్రమయ్య ఉంటారు. అంటే జగన్నాథ్ ఏమో బ్లాక్ కలర్ లో ఉంటారు, ఆ, బలరాము వైట్ లో ఉంటారు, సుభద్రమయ్య ఎల్లో కలర్ లో ఉంటారు అనమాట. సో అయితే మనకి టెంపుల్ నుంచి సింహద్వారం నుంచి రైట్ సైడ్ కి వెళ్తే ఆనంద బజార్ అని ఉంటుంది అనమాట. అక్కడ ఈ ఆనంద బజార్ లో మహాప్రసాదం అమ్ముతూ ఐ మీన్ ఇస్తా ఉంటారు అనమాట. మనం అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. సో మహాప్రసాదం అంటే ఏంటంటే మనకి జగన్నాథ్ కి 56 రకాల వంటలు చాలా సార్లు చేసి పెడుతూ ఉంటారు అనమాట. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ మనం వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఆనంద బజార్ లో మహాప్రసాదం, భగవంతుడికి ఆఫర్ చేసిన ప్రసాదం దొరుకుతుంది అనమాట. సో నేను చెప్పినట్టు ఆ మహాప్రసాదం ఎంతమందికి చేసినా సరే, అక్కడ ఎంతమంది వచ్చినా సరే కరెక్ట్ గా సరిపోతుందంట. అది ఒక మిరాకిల్ అనుకోవచ్చు పూరిలో. సో పూరిలో ఇంకా చాలా మిరాకిల్స్ ఉంటాయి. ఇంకా ఒకటి చెప్పుకొని మనం క్లోజ్ చేసుకుందాము. సో అయితే గీత గోవిందం అని ఒక సాంగ్ ఉంటదంటండి. గీత గోవిందం అనేది ఒక పాపులర్ ఫేమస్ సాంగ్ అంట అక్కడ. అయితే ఒరిస్సాలో అందరూ అది పాడుతూ ఉంటారంట. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే పూరి పక్కనే ఒక చిన్న గ్రామం ఉంటుందన్నమాట. అక్కడ పద్మ అనే ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి ఎవరంటే ఈ ఒక ఈ వెజిటబుల్ తోట ఉంటుందంట, కూరగాయల తోట ఉంటుంది, ఆయన కూతురు అనమాట. సో ఆ అమ్మాయి గీత గోవిందం పాడటంలో చాలా ఎక్స్పర్ట్ అంట, చాలా బాగా పాడుతుందంట ఆ అమ్మాయి. అయితే ఒక రోజు పద్మ ఈ వంకాయలు కోసుకోవడానికని బుట్ట తీసుకొని వెళ్తుందంట ఆ గార్డెన్ లోకి, ఆ కూరగాయల తోటలోకి. అలా వెళ్తూ ఆ వంకాయలు కోస్తూ కోస్తూ ఆ బుట్ట నింపుకొని రావాలి తను. ఆ వంకాయలు కోస్తూ కోస్తూ ఈ గీత గోవిందంని బాగా మంచిగా పాడుకుంటూ ఉంటుందంట. అది జగన్నాథ్ వింటారంట. పూరిలో ఉన్న జగన్నాథ్ ఆ పూరి పక్కనే ఉన్న ఆ గ్రామంలో ఆ అమ్మాయి ఆ తోటలో పాడే పాట ఆయనకి వినిపిస్తుందంట. సో ఆయనకి చాలా నచ్చుతుందంట ఆ గీత గోవిందం పాట. సో ఇంకా టెంపుల్ వదిలేసి మెల్లగా అమ్మాయి దగ్గరికి వెళ్తారంట ఆయన.
వెళ్ళి పద్మ పాడుతూ ఉంటుంది, వంకాయలు కట్ చేస్తూ ఉంటుంది, జగన్నాథ్ ఆవిడ వెనకాలే తిరుగుతూ ఉంటారంట, ఆ పాట వింటూ మైమర్చిపోతూ ఉంటారంట. అయితే ఆ పాట వింటూ వింటూ అమ్మాయి వెనకాల తిరిగేటప్పుడు ఆయనకి ఆ వంకాయ చెట్టుకి ఉన్న చిన్న చిన్న ముళ్ళు అవన్నీ గుచ్చుకొని ఆయన పంచకు కూడా కొంచెం చిరిగిపోతూ ఉంటుందంట. పైన టాప్ ఉన్న టాప్ కప్పిన క్లాత్ కూడా కింద పడిపోతుందంట. అవన్నీ ఏం గమనించరంట. ఆయన అంత పారవస్యంలో మునిగిపోయి ఆ పాట వింటూ వెళ్తూ ఉంటారంట అమ్మాయి వెనకాలే. సో అమ్మాయి పాట పాడినంతసేపు ఆయన ఆమె వెనకాలే ఉంటారు. ఆ పాటని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చక్కగా వింటూ ఉంటారు. ఆయనకి ముళ్ళు గుచ్చుకొని ఆ ధోతి కొంచెం చిరిగిపోయిన సంగతి కూడా తెలియదు. ఆయన పైన కప్పుకున్న పంచ కూడా కింద పడిపోతుంది, అది కూడా గమనించరు. సో పాట అయిపోతుంది, చక్కగా అమ్మాయికి ఆ ఆ, ఈ వంకాయలు తెంపుకొని ఆ బుట్ట నిండిపోతుంది కాబట్టి తను వెళ్ళిపోతుంది. ఇంకా జగన్నాథ్ టెంపుల్ కి తిరిగి వచ్చేస్తారంట. అయితే నెక్స్ట్ డే పూజారులు వస్తారు కదా సేవ చేయడానికి, పొద్దున్నే ఆ, ఆ, సుప్రభాత సేవకి వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారనమాట. చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. పైన ఈ బట్టలు వేసిన బట్టలు పైన ఏమి లేవు, కింద కూడా అంతా చిరిగిపోయినట్టుగా ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఏంటని వాళ్ళకి భయం వేస్తుంది అనమాట. ఏదో ఆ, జరగరానిది జరిగింది, పెద్ద తప్పు జరిగిపోయింది, మనం భగవంతుడి దగ్గర ఇలా అయిందంటే చాలా అపరాధం అది ఇదని చాలా వాళ్ళు భయపడతారు, బాధపడతారు. ఇంకా రాజుగారికి వెళ్ళి చెప్తారనమాట. రాజుగారికి వెళ్ళి చెప్పినప్పుడు రాజుగారు ఇంకా ఆయన ఇంకా డిసప్పాయింట్ అవుతారు. నేను ఏదో పెద్ద తప్పు చేశాను. జనరల్ గా రాజ్యంలో ఏదన్నా అనర్థం జరిగిందంటే అది రాజు తీసుకుంటాడంటండి. ఆ రాజు ఇది నా వల్లే జరిగింది, నేనే దీన్ని కరెక్ట్ చేయాలనుకుంటారంట. అయితే వెళ్ళి ఇంక అప్పటి నుంచి ఆయన ఉపవాసం చేయడం స్టార్ట్ చేస్తారు. వెళ్ళి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి నా తప్పు క్షమించండి, నేను దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారనమాట. అయితే జగన్నాథ్ ఆయన కల్లోకి వచ్చి చెప్తారంట, ఏం వర్రీ అవ్వద్దు, నాకు గీత గోవిందం అనే పాట చాలా ఇష్టం కాబట్టి అక్కడ గీత గోవిందం అనేది జయదేవ్ అనే ఒక గొప్ప డివోటీ రాశారంటండి. ఆయన రాసిన పాట నాకు చాలా ఇష్టము. ఇలా పద్మ అనే ఒక అమ్మాయి పాడుతుంటే నాకు బాగా అనిపించి ఆ అమ్మాయి వెనకే వెళ్ళాను. ఇలా గార్డెన్ లో అవి ఇవి గుచ్చుకొని చిరిగిపోయింది పంచ, అలా ఏమీ కాదు, ఏమీ తప్పు జరగలేదు నీ వల్ల, నీ తప్పేం లేదు, నాకు ఈ గీత గోవిందం చాలా నచ్చింది కాబట్టి వెళ్ళాను అని చెప్తారంట. ఇంకా వెంటనే రాజుగారు ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ జగన్నాథ్ కి నువ్వు గీత గోవిందం రోజు గుడి దగ్గరే ఉండి పాడు, నేను నీకు అలాంటి వసతులన్నీ కల్పిస్తాను, మీ ఫ్యామిలీతో మూవ్ అవుతావా అని అడుగుతారంట. సో ఇంకా అమ్మాయికి ఆనందానికి అంతులేదన్నమాట. ఎందుకంటే ఒరిస్సాలో మీరు ఎవరినైనా కదిలించండి, జగన్నాథ్ అంటే అంత ప్రేమ ఉంటదంటే అంత ప్రేమ ఉంటది. సో జగన్నాథుడు అంటే వాళ్ళకి అంత ఇష్టము. సో ఇంకా జగన్నాథుడికి దగ్గరికి రమ్మన్నారని అమ్మాయి చాలా ఆనందపడుతుంది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇక్కడికి మూవ్ అవుతారు. చక్కగా అమ్మాయి రోజు గుడిలోకి వెళ్ళి గీత గోవిందం పాట పాడుతూ ఉండేదన్నమాట. ఇప్పటికీ కూడా కీర్తనలు భజనలు మీరు జగన్నాథ్ పూరిలో వింటే గనక అసలు ఆ ఫీలింగే చాలా డిఫరెంట్ ఉంటది అనమాట. చాలా డివైన్ గా అనిపిస్తుంది. ఆ, ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అనమాట. ఎర్లీ మార్నింగ్ కీర్తనలు కూడా చాలా బాగా చేస్తారు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు అక్కడ నుంచి రావాలనిపించలేదు అనమాట, అంత బాగా చేస్తారు మనకి. మళ్ళీ మనలా వైష్ణవాస్ అయితే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు అనమాట అక్కడ. సో అలా పూరి జగన్నాథ్ మీరు చూసినట్టయితే మీకు నేను చెప్పిందంతా మీకు తెలిసే ఉంటుంది. చూడకపోతే ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి పూరి జగన్నాథ్ వెళ్ళడానికి. సో ఈరోజు కథ అది. ఆ, మనం జగన్నాథుడు ఎందుకు కృష్ణుడు వెళ్ళి అక్కడ ఉంటాడు అంటే ఇంకేం చేయలేం, కృష్ణుడికే అట్రాక్ట్ అవుతుంటాడు. ఒకసారి ద్వారకాలో కూడా జరుగుతుంది కదా, ఆయన ఆయన నీడ ఆయన చూసుకొని ఎవరు ఇంత అందంగా ఉన్నారు అని ఆశ్చర్యపోతారంట. ఆయన ఆశ్చర్యపోతూ ఉంటే ఇంకా అందం పెరిగిపోతుందంట ఆ నీడలో. సో అలా పోటీ పడుతూ పెరిగిపోతూ ఉంటే అంత అందమైన ఫేస్ చూసి ఆయనే మైమర్చిపోతూ ఉంటారంట. ఇంకేం చేయలేం, కృష్ణుడు అంత అందంగా ఉంటారు, అంత అద్భుతమైన లీలలు ఉంటాయి ఆయనకి. ఆయన విన్నా కూడా ఆయన కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో అందుకని ఆయన ఎక్కడైతే కథ జరుగుతుందో అక్కడ వెళ్ళి తిష్ట వేస్తానని నారదుడికి చెప్తారనమాట. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మాతాజీ మనం క్లోజ్ ఐడి చేసుకుందాం. మర్చిపోయారు. చాలా బాగుంది. చెప్తాను మాతాజీ, లాస్ట్ లో చెప్తాను. మాతాజీ గీత గోవిందం పాట ఉందా మాతాజీ మరి? గీత గోవిందం నా దగ్గర లేదు మాతాజీ, కాకపోతే మీ అందరికీ ఓకే అయితే జగన్నాథాష్టకం ఒకటి పాడుకుందాము. శంకరాచార్య రాస్తారనమాట జగన్నాథాష్టకం. జగన్నాథుడే కృష్ణుడు అనడానికి ఈ పాట ఒకటి మనం చూసుకున్నా కూడా సరిపోతుంది. మనం అందరం కలిసి జగన్నాథాష్టకం పాడదాం మీకు అందరికీ ఓకే అయితే. ఒక ఓకే మాతాజీ. 5 to 10 minutes పడుతుంది. ఓకే అందరూ చెప్పండి ఓకే మాతాజీ. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. చెప్పండి ప్రభు.
ఇప్పుడు కృష్ణుడు ద్వాపర యుగం అంటే ద్వాపర యుగం అంతంలో ఇప్పుడు ఆయన 16,000 భార్యలు, ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు, ఇలాగా కొన్ని లక్షలు అవుతారు ఆ సంతానం అంతా, మనవలు, ముది మనవలు. అవును. అయితే కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత వీళ్ళ కుటుంబం, ఈ ఫ్యామిలీ అంతా ఒకేసారి వెళ్ళిపోయారా? ఇంకా వాళ్ళ అలాగ ఉందా ఏంటని? ఉన్నారు ప్రభు. మనకి ఈయన ఉంటారు కదా, మన వృందావన్లో కూడా మనకి ముస్లిం రాజులు పరిపాలించేటప్పుడు చాలా విగ్రహాల్ని వాళ్ళు ధ్వంసం చేయడానికి ట్రై చేస్తారనమాట. అందుకని చాలా భక్తులు ఏం చేశారంటే జైపూర్లో దాచిపెట్టడానికి వెళ్ళారు. వాటన్నిటిని పునరుద్ధరించింది వాళ్ళ మనవడే అనమాట, కృష్ణుడు ముని మనవడు అనమాట. సో ఆ కథలు కూడా ఉన్నాయి. సో వాళ్ళందరూ ఉన్నారు. ఆయన వెళ్ళిన వెంటనే ఏం ఆయన అవతారం చాలించిన వెంటనే అందరూ ఏం వెళ్ళిపోలేదు. రాణిలు వెళ్ళిపోయి ఉంటారు, కానీ పిల్లలు అయితే ఉన్నారనేది ఉంది. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన చాలా గుళ్ళు, ఆయన మనవడు, కృష్ణుడు మనవడు చాలా గుళ్ళు అవన్నీ మంచిగా క్రియేట్ చేయించాడు, విగ్రహాలు చెక్కించాడు. మన రాధా గోవిందు, రాధా మదన్ మోహన్, హరే కృష్ణ మాతాజీ, వజ్రనాథుడు మాతాజీ. వజ్రనాభ్, అవును కరెక్ట్. వజ్రనాభ్ చాలా చాలా ఆయన తర్వాత కాలంలో కూడా చాలా పేరు ఉంది ఆయనకి. ఆయన మంచిగా అవన్నీ మళ్ళీ మళ్ళీ చేయించారు, కరెక్ట్ గా విగ్రహాలన్నీ మంచిగా చెక్కించారు, అవన్నీ చేశారనమాట. అయితే మనకి ఉత్తర ఉంటారు కదా, సో ఉత్తర గుర్తున్నారా, పరీక్షిత్ మహారాజు వాళ్ళ తల్లిగారు ఉత్తర. సో ఆవిడ ఒక్కళ్ళే ఉన్నారంట కృష్ణుడిని చూసిన వాళ్ళల్లో ఈ వజ్రనాభ్ కాలంలో ఉన్నప్పుడు. సో ఆవిడకి చూపించే వాళ్ళంట, చూపించి ఎలా కరెక్ట్ గా కృష్ణుడి లాగా ఉన్నారా లేదా అని అడిగేవాళ్ళంట. సో అలా కూడా మనకి మనకి ఈ రాధా గోవింద్, రాధా మదన్ మోహన్, ఆయన కళ్ళు, ఒక దగ్గర కళ్ళు, ఒక దగ్గర కాళ్ళు, ఒక దగ్గర ఫేస్ ఒకలాగా ఉన్నాయి, సేమ్ కృష్ణ లాగా ఉన్నాయని ఆమె చెప్తారనమాట. సో వజ్రనాభ్ చాలా చాలా రోజులు ఉన్నారు కూడా. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మనం ఇది జగన్నాథాష్టకం చేసుకొని క్లోజ్ చేద్దాం. మాతాజీ ఐడిసి చెప్తాను మాతాజీ. ఐడిసి కరెక్టే. ఇంకొకటి అసలు మరి అంటే అక్కడెక్కడో నాకు లింక్ కలవట్లేదు. ఏమంటే గాంధారి మాత శాపం ఇస్తుంది కదా, అదేంటి, మీ మా మా కురువంశంలాగే మీ యదువంశం కూడా మొత్తం నాశనం అయిపోతుంది అనేసని. అలానే యదువంశంలో ముసలం పుట్టడము, ఆ తర్వాత మొత్తం అందరూ అయిపోయిన తర్వాతనే లాస్ట్కి కదా ఇంకా కృష్ణుడు అవతారం చాలిస్తారు. ఇంకా మళ్ళీ వేరే యాదవులు ఎక్కడి నుంచి వచ్చారు అలాంటప్పుడు? ఉన్నారు మాతాజీ. నాశనం అయిపోతుందంటే ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిన తర్వాత చాలా వరకు కానీ అందరూ అవ్వలేదు. వజ్రనాభ ఇంకా ఉన్నారు, చాలా కొంతమంది ఉన్నారు. నాశనం అయిపోతుందంటే మొత్తం అందరూ కాదు కదా, ఎవరో ఒకళ్ళు అయితే మిగులుతారు కదా, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు దుర్యోధనుడు కురువంశం కూడా అంతా నాశనం అయిపోతుందంటే వాళ్ళ తరపున వారసులు ఎవరు లేరని అర్థం కాదు కదా, వాళ్ళ దగ్గర కూడా కొంతమంది ఎవరో ఒకళ్ళు మిగిలిపోయి ఉంటారు. సో అట్లా ఓవరాల్ గా వాళ్ళు అంత ఫేమస్ గా అప్పుడు ఉన్నంతగా ఉండరు, కానీ అసలైతే ఉన్నారు. వజ్రనాభ్ గురించి మనం ఒకరోజు చెప్పుకుందాము. ఆయన కూడా చాలా మంచి భక్తుడు కృష్ణుడికి. చెప్పండి మాతాజీ, ఎందుకంటే వజ్రనాభుడి పేరు నేను ఇప్పుడే వింటున్నాను. ఫస్ట్ టైం వింటున్నారా? చెప్పండి. మోహన్ కుమారి మాతాజీ మ్యూట్ లో ఉంటారా ప్లీజ్? మీరు కొంచెం ఆ వజ్రనాభుని గురించి కూడా చెప్పండి మాతాజీ. ఓకే ఓకే, షూర్ మాతాజీ, ఒక క్లాస్ లో మనం చెప్పుకుందాము. అయితే ఏకాదశి ఒకటి అడిగారు, ఏకాదశి ఎవరు అనేది ఒకరోజు చెప్పుకుందాము. వజ్రనాభుడి గురించి కూడా ఒకరోజు చెప్పుకుందాం. సో నేను ఇది షేర్ చేస్తాను మీకు. నేను పాడతాను, మీరు మ్యూట్ చేసుకొని నాతో పాటు పాడండి, ఎందుకంటే ఈ 8 ఉంటాయి అన్నమాట, అష్టకం కాబట్టి. నేను పాడి మీరు రిపీట్ చేస్తే చాలా టైం పట్టచ్చు. సో నేను పాడుతూ ఉంటాను, మీరు మ్యూట్ లో ఉండి నాతో పాటు పాడుతూ ఉండండి. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది మాతాజీ. ఓకే, అందరినీ మ్యూట్ చేసి. అందరినీ మ్యూట్ చేయాలంటే నేను స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తాను. మోస్ట్లీ అందరు మ్యూట్ లోనే ఉన్నారు, బట్ ఒకసారి మ్యూట్ చేస్తున్నాను. ఇది కొత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం టఫ్ అనిపించవచ్చు, కానీ పాడగా పాడగా నోరు బాగా తిరుగుతుంది. కానీ మీరు నాతో పాటు రిపీట్ చేయండి. ఈ 8 అష్టకం అంటే 8 ఉంటాయి అన్నమాట. సో 8 చదువుకుందాము, దాని మీనింగ్ కూడా కావాలంటే మనం డిస్కస్ చేసుకోవచ్చు.
कदाचित् कालिन्दितट विपिन सङ्गीतकरवो मुदाभिरीनारीवदन कमलास्वादमधुपा रमा शम्भु ब्रह्मा मुरपति गणेशाचितपादो जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे भुजे सव्यवेणुं शिरसि शिखिपिञ्चं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विदधते सदा श्रीमद्वृन्दावनवसति लीला परिचयो जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे महाम्बोधिस्थिरे कनकरुचिरे नीलाशिखरे वसन् प्रसादान्त सहज बलभद्रेण बलिना सुभद्रा मध्यस्थ सकलसुरसेवावसरदो जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे कृपापारवार सजल जलद श्रेणीरुचिरो रमावाणि रामस्फुरदमलपङ्केरुहमुखः सुरेन्द्रैराराध्य श्रुतिगणशिखा गीतचरितो जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे रथारूढो गच्छन् पतिमिलितभूदेव पटलै स्तुतिप्रादुर्भावं प्रतिपदम् उपाकर्ण्य सदयः दया सिन्धुर्बन्धो सकलजगतां सिन्धुसुतया जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे परब्रह्मपीडकुवलयदोत्फुल्लनयनो निवासि नीलाद्रौ निहितचरणोऽनन्तशिरसि रसानन्दो राधा सरसवपुरालिङ्गनसुखो जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे न वैयाचे राज्यं न च कनकमाणिक्यविभवम् न याचेऽहं रम्यं सकलजनकाम्यां वरवधूं सदा काले काले प्रमथपटिना गीताचरितो जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नायन पथगामी भवतु मे जगन्नाथ स्वामी जगन्नाथ स्वामी जगन्नाथ स्वामी नायन पथगामी श्री श्री जगन्नाथ अष्टकम की जय श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय पतिता पावन जगन्नाथ स्वामी की जय హరి మీకు మీనింగ్ మాతాజీ చాలా బాగుంది. మీకు మీనింగ్ కావాలంటే మనం చెప్పుకుందాము లేదు ఇంకో రోజు మాట్లాడుకుందామన్నా పర్వాలేదు ఒక 10 minutes 5 to 10 minutes పడుతుంది ఈ 8 ఈ అష్టకం మీనింగ్ తెలుసుకోవాలనుకుంటే చెప్పండి మాతాజీ.
అందరికీ ఓకేనా? ఇంకో రోజు చెప్పుకుందామా? చెప్పండి, సెలవే కదా అందరికి. సెలవేనా? ఓకే. సరే అయితే చెప్తాను. సో కదాచిత్ కాలింది తట, మనం ఫస్ట్ది చూసుకుందాము. విపిన సంగీతకరవు ముదాబిరి నారి వదన కమలాస్వాద మధుప రమాశంభు బ్రహ్మ మరపతి గణేశార్చిత పాదో జగన్నాథ స్వామి నయన పతగామి భావతుమే. అంటే ఏమంటున్నారంటే, కాళింది నదీ తీరంలో ఉన్న అడవుల్లో తన వేణుగానం వినిపిస్తూ ఉంటారంట కృష్ణుడు. కదాచిత్ కాళింది తట విపిన సంగీతకరవు, అలాంటి సంగీతాన్ని వినిపిస్తూ ఉంటారంట ఆయన వేణుగానంతో. ఇంకా ముదాబిరి నారి వదన కమలాస్వాద మధుప అంటే ఆయన ఆనందంతో వికసించిన ఆ వేణుగానం వింటే ఎవరు వస్తారు? గోపికలు వస్తారు కదా. సో ఆ గోపికలు వచ్చినప్పుడు వాళ్ళ ఆనందంతో ఉన్న ఫేస్లు, ఆయన వాళ్ళ ముఖ పద్మాలని ఆస్వాదిస్తూ తుమ్మెదలాగా విహరిస్తూ ఉంటారంట. మధుపహ అంటే తుమ్మెద అన్నమాట. రమా శంభు బ్రహ్మ మరపతి గణేశార్చిత పాదో అంటే రమ అంటే లక్ష్మీదేవి, శంభు అంటే శివుడు, బ్రహ్మ అంటే బ్రహ్మ, మరపతి అంటే అమరావతి, అమరపతి అంటే అమరావతి ఏలేవాడంటే ఇంద్రుడు అన్నమాట. గణేష అంటే గణేశుడు. వీళ్ళందరూ అర్చిత పదో, ఆయన పాద పద్మములను అర్చించడానికి రెడీగా ఉంటారంట. అలాంటి జగన్నాథ స్వామి, జగములన్నింటికి నాథుడైన జగన్నాథ స్వామి నా కనుల ముందు ఎల్లప్పుడూ ఉండుమని అడుగుతున్నాం అనమాట. నయన పథగామి అంటే మన కన్నులకి ఎప్పుడు దర్శనం ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం అనమాట. అంటే ఆది శంకరాచార్యులు రాశారు, ఆయన ఇలా రాశారనమాట. భుజే సవ్య వేణుం శిరసి సికి పించం కట్టితటే అంటే ఆయన ఆ ఆయన ఎడమ చేతిలో వేణువు ఉంటుంది కదా. భుజే సవ్య వేణుం శిరసి సికి పించం, తల మీద ఏముంటుంది? నెమలి పించం ఉంటుంది. సో నడుముకి ఆయన ఇది ఎల్లో కలర్ ధోతి కట్టుకుంటారు కదా, బంగారు వర్ణంలో ఉన్న ధోతి కట్టుకుంటారు. ఇంకా ఆయన చూపులతో అందరికీ కటాక్షం ఇస్తూ ఉంటారన్నమాట, భక్తులందరికీ. సహచర కటాక్షం విదధతే. ఇంకా సదా శ్రీమద్ వృందావన వసతి లీలా పరిచయం, ఎప్పుడూ శ్రీమద్ వృందావనంలో ఉంటూ ఆయన లీలలు చూపిస్తూ ఉంటారన్నమాట. వసతి లీలా పరిచయ, లీలల్ని పరిచయం చేస్తూ ఉంటారన్నమాట. అలాంటి జగన్నాథ్ స్వామి నా కనుల ముందు ఎప్పుడు దర్శనం ఇవ్వాలని ఆది శంకరాచార్యులు చెప్తున్నారన్నమాట. ఇంకా మహాంబోధె స్థీరే కనక రుచిరే నీలాశిఖరే అంటే మహాసాగరం తీరంలో ఉన్న బంగారు వర్ణంలో ఉండే ఈ ఇసుక రేణువులు ఉంటాయి కదా, ఆ రేణువుల వద్ద నీలాచల శిఖరమునందు ఉన్న రాజభవనంలో, అంటే ఆ గుళ్ళో అన్నమాట. రాజభవనం అంటే జగన్నాథ్ పూరి గుళ్ళో ఇంకా అనుజుడైన బలశాలి అయిన బలభద్రుడు అంటే బలరాము, ఇంకా మధ్యలో సుభద్ర మధ్యస్థ ఆ మధ్యలో ఉంటుంది. సకల దేవతల్ని సేవించే అవకాశం కోసం, అంటే దేవతలందరూ, అంటే ఇప్పుడు మనకి జగన్నాథ్ పూరిలో 2 గంటలే ఆయనకి రెస్ట్ ఇస్తారంట, మిగతా అంతా దర్శనం ఉంటుంది. ఆ 2 గంటలు కూడా దేవతలందరూ వచ్చి దర్శనం చేసుకుంటారంట. ఆ టైంలో దేవతల దర్శనం అవుతుందని చెప్తూ ఉంటారు. సో అలా ఇలాంటి రాజభవనం లాంటి గుళ్ళో ఉంటూ ఆయన బలరాముడితో సహా, అంత బలవంతుడైన ఆయన అనుజుడైన బలవంతుడైన బలరాముడు, ఇంకా మధ్యలో సుభద్రాదేవితో సహా సకల సుర సేవా వసరదు, వాళ్ళందరి సేవలు అందుకోవడానికి రెడీగా ఉన్నారంట. సకల సుర అంటే సకల దేవతల యొక్క సేవలు ఆయన అందుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారనమాట. అలాంటి జగన్నాథ స్వామి నా కనుల ముందు దర్శనం ఇవ్వాలని ఆది శంకరాచార్యులు కోరుకుంటున్నారన్నమాట. ఇంకా కృపాపారవార సజల జలద శ్రేణి రుచిరు. కృపాపారవార అంటే ఆయన కృప ఎలా ఉందంటే సముద్రం అంతా ఉందంట ఆయన కృప. ఆయన ఇంకా ఎలా కనిపిస్తున్నారంటే సజల జలద శ్రేణి రుచిరు, ఎలా ఉన్నారంటే మనకి నీలి మబ్బులు ఉంటాయి కదా, నీలి మబ్బులలో ఫుల్గా జలం ఉంటే ఎలా ఉంటుందో, మబ్బులు అంటేనే మబ్బుల్లో వాటరే కదా ఉంటుంది, ఆ నీలి మబ్బులు లాగా ఉన్నారంట, అలాంటి శోభ కలిగి ఉన్నారంట. రమావాణి రామస్ఫురదమల పంకే రుహముఖ అన్నారంటే, రమ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతీదేవి, వీళ్ళందరికీ ఆనందం కలిగించే ఆయన జగన్నాథ స్వామి అని చెప్తున్నారనమాట. సురేంద్రైర్ ఆరాధ్య శృతిగణ శిఖ గీతా చరిత్ర అంటే సురేంద్రుడి చేత ఆరాధించబడేవాడు. ఇంకా వేదములు అన్నీ ఆయన గురించే చెప్తూ ఉంటాయి, వేదాలు భగవద్గీత ఏవి చూసుకున్నా సరే అల్టిమేట్ గా చెప్పేది కృష్ణుని పూజించమని, కృష్ణుడి లీలలు గుణాలు వర్ణించడమే అన్నమాట. అలాంటి కీర్తించదగ్గ చరిత్ర ఉన్న జగన్నాథ స్వామి నా కనుల ముందు
దర్శనం ఇవ్వమని ఆది శంకరాచార్యులు అడుగుతున్నారు అన్నమాట. ఇంకా నెక్స్ట్ది రథారూఢో గచ్చన్ పతిమిలీత భూదేవ పటలై. అంటే రథం ఎక్కి తిరుగుతూ ఉంటారు కదా ఆ రహదారుల్లో, పూరి రహదారుల్లో రథం ఎక్కి తిరుగుతూ ఉంటారు. ఇంకా చక్కగా ఆ సంగీతాన్ని వింటూ, ఆ కీర్తనల్ని వింటూ ఆయన సాగరమంత దయా సింధూర్ బంధు అంటున్నారు. అంటే సాగరం, సింధు అంటే సాగరం అంత దయ, ఇంకా సకల జగత్తుల బంధువు అంటే ఆయన అందరికీ బంధువు అన్నమాట. సకల జగతాం సింధు సుతయ, ఆయన అందరికీ సకల జగమంతరికి బంధువు లాంటి వాళ్ళు. సముద్రం పుత్రుని వలె ఉన్న అలాంటి జగన్నాథ స్వామి నా కనుల ముందు ఎప్పుడు దర్శనం ఇవ్వమని అడుగుతున్నారు అనమాట. పరబ్రహ్మ పీడ కువల ఎదలోత్పుల్ల. ఈ ఈ ఈ స్టాన్జాకి మీనింగ్ ఏంటంటే ఆయన పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నారంట. ఇంకా నీలి కమల దళాల లాంటి కళ్ళతో ఉన్నారంట. అంటే కమలం కమల నయన అని కూడా అంటారు ఆయన్ని. ఇక్కడ ఏమంటున్నారంటే ఈయన నీలాచల నివాసాయ కాబట్టి నీలి కమలం లాంటి కళ్ళు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఆయన నయనాలు అంత అందంగా ఉన్నాయని చెప్తున్నారు. నివాసి నీలాద్రో అంటే ఆయన నీలాచల నివాసాయ కదా, నీలాచలం అనే నీలాద్రి అనే పర్వతం మీద నివసిస్తూ ఉంటారు. అనంతుణ్ణి శిరస్సుపై ఉంచుకుని ఉన్నారు. ఇంకా ఇంకా రసానంద భరితురాలైన రాధారాణి యొక్క అందమైన శరీరాన్ని ఆవిడ ఆలింగనంలో ఉన్నారని చెప్తున్నారు అనమాట. అలాంటి జగన్నాథ స్వామి నా కనుల ముందు దర్శనం ఇవ్వమని అడుగుతున్నారు అనమాట. ఇంకా లాస్ట్ది ఏంటంటే నవై యాచ రాజ్యం నచ్చ కనక మాణిక్య విభవం. అంటే నాకు రాజ్యాలు వద్దు, బంగారాలు వద్దు, రత్నాలు వద్దు, మాణిక్యాలు వద్దు, ఎలాంటి సంపదలు వద్దు. ఇంకా 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 స్త్రీలు కూడా వద్దు. మనకి శిక్షాష్టకంలో కూడా ఉంటుంది కదా, నా ధనం నా జనం నా సుందరి కవితాం వా జగదీశ కామయే. అలాంటివి ఏమీ వద్దు, అలాంటి అని నేను ఏమి అడగను. అన్ని కాలాలందు శివుడిచే కీర్తించబడే చరిత్ర కలిగిన జగన్నాథ స్వామి అని చెప్తున్నారు అనమాట. ప్రథమ పతి నా గీతా చరితో. ప్రథమ పతి అంటే శివుడు అనమాట. అన్ని కాలాలలో సదా కాలే ప్రతి కాలంలోనూ ఈ ప్రథమ పతి గీతా చరితో ఆయన చరిత్రని పాడుతూ ఉంటారంట శివుడు. అలాంటి జగన్నాథ స్వామి నా కనుల ముందు ఎల్లప్పుడూ ఉండమని చెప్తున్నారనమాట. సో శివుడే వైష్ణవానాం యథాశంభు అంటారు కదా, శివుడే గొప్ప రామభక్తుడు, గొప్ప కృష్ణ భక్తుడు అనమాట. అలాంటి శివుడు కీర్తిస్తూ ఆయన చరిత్రని అంత కీర్తిస్తూ ఉంటారంట. అలాంటి జగన్నాథ స్వామికి నేను నా కనుల ముందు దర్శనం ఇవ్వమని అడుగుతున్నారు అనమాట. అది మీనింగ్ చాలా చక్కగా రాశారు ఆది శంకరాచార్యులు. ఆది శంకరాచార్యులు అంటే అందరికి తెలుసు కదా. రాసినది ఎవరు? మన ఆదిశంకరుడు కదా మరి. అవును. మనవాడు అంతేనా? అవును. మీరేమనుకోకండి మాతాజీ, నేను ఇలా అంటున్నానని. చెప్పండి ఆదిశంకర్ మాతాజీ. అంటే పర్సనల్గా ఎదురుగా చూడకపోయినా వీళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ అవును, వాళ్ళంతా మనసుకి దగ్గరగా ఉన్నవాళ్ళే. నేను కరెక్ట్. ఏంటి ఆదిశంకరాచార్యులు గారిని పట్టుకొని ఆదిశంకరుడు అనేస్తోంది అనుకోకండి. శంకరాచార్యులు, అవును. అందుకే అంటే అందుకని అది భక్తితో అనే మాటే మాతాజీ, సెంక్యులర్ గా మాట్లాడాలని కాదు. అంటే వీళ్ళంతా ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇవ్వకుండా అని కాదు, మన పిల్లలకి మనం రెస్పెక్ట్ ఇవ్వం కదా, ప్రేమ ఇస్తాం అట్లా. ఆయన ఆయన పుట్టినరోజు నాడే మా పెళ్లి అయిందనమాట. అందుకని శంకర హరిబోల్. జయంతి నాడు మా పెళ్లి రోజు కాబట్టి ఓకే. అదొక అటాచ్మెంట్ ఆయన తోటి మాకు. అందుకని హరిబోల్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నీలాచల నివాసుడు అంటేనే జగన్నాథుడు అన్నట్ట మాతాజీ. జగన్నాథుడు, అవును అవును మాతాజీ. అంటే ఎవరో నీలమాధవుడు యాక్చువల్ గా ఇనీషియల్ గా మనం చెప్పుకున్నాం కదా స్టోరీలో. నీలమాధవుడు నీలాచల పర్వతం మీద ఉండేవాళ్ళు. ఆయన విశ్వాసు అనే శబరా జాతికి చెందిన ఆయన మాత్రమే పూజ చేసేవాళ్ళు అనమాట. ఆ నీలమాధవుడు ఇంద్రద్యుమ్న మహారాజుకి కళ్ళలోకి వచ్చి, అంటే ఆయన చెప్పారు కదా కృష్ణుడు నేను ఇలాంటి రూపాన్ని విగ్రహ రూపంలో భక్తులందరికీ దర్శనం ఇస్తానని నారదుడికి చెప్పారు కదా. సో అలా ఆ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే నీలమాధవుడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఆ లీల అట్లా జరిగిందనమాట.
మా వాళ్ళు ఒకరు నీలాచలం వెళ్ళొచ్చాము, నీలాచలం మనం పూరి జగన్నాథ్ అంటాం. అంటే నేను పూరి జగన్నాథ్ కూడా వెళ్ళొచ్చా మాతాజీ? అంటే మరి నీలాచలం అంటే ఇంకో వేరేది ఉంటుందేమో, అక్కడికి వీళ్ళు వెళ్ళారేమో. వాళ్ళ బాబు పేరు కూడా నీలాచలుడు అనమాట, నీలమాధవ్. అందుకని ఓకే. నాకు కొంచెం అయితే అది వేరు ఇది వేరా అని మళ్ళీ డౌట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి నీలాచల్లో నీలమాధవ్ ఉన్నారు కదా మాతాజీ, అక్కడ టెంపుల్ ఉండి ఉంటుందేమో, నాకు కూడా అంత ఐడియా లేదు. అయితే ఈ నీలమాధవుడు అక్కడ నుంచే వచ్చారు కదా. అవును. నీలమాధవుడి లీల అక్కడే స్టార్ట్ అయింది. నీలాచల పర్వతం మీదే ఆయన నివసిస్తారనేది ఇప్పటికి కూడా అంటుంటారు. మనం భగవంతుని తలుచుకునేటప్పుడు కూడా అదే అనుకుంటాం కదా, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ జగన్నాథాయతే నమో నమః. అంటే నీలాచలంలో నివసించే ఆయన జగన్నాథాయ, అంటే జగమంతటికి ఆనందాన్ని ప్రసాదించే ఆయన, బలభద్ర సుభద్రతో కలిసి ఉండే జగన్నాథుడుకి నమస్కారం అని మనం చెప్తాం అనమాట. సో ఆయన అక్కడ ఇప్పుడు అక్కడ గుడి ఉండే ఉంటుంది నాకు తెలిసి. నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. నాకు కూడా అంటే తెలియదు మాతాజీ. ఊరికే అనుకున్నాం ఉమ్. నీలమాధవ్ అని పేరు పెట్టుకున్నాం మేము. నీలాచలం అంటే అది వేరు, ఉమ్. వీళ్ళు అటు వెళ్ళొచ్చారేమో అని అనుకున్నాం. తెలుసుకోవచ్చు మనం కూడా. అయితే మంచి వార్త చెప్పారు, మనం కూడా కనుక్కుందాం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కొత్త కృష్ణ కొత్త మాతాజీ. విషయాలు, మాకు తెలియని విషయాలు చాలా చెప్తున్నారు. జగన్నాథుడి గురించి చాలా చెప్పారు. వెళ్ళొచ్చాం కానీ మాతాజీ 10లోనో ఏమో వెళ్ళినట్టున్నాము. అంటే మాకు ఇంత అవగాహన లేదు అప్పుడు. ఇస్కాన్ నుండే వెళ్ళాము. కార్తీక ఉంటుంది కదా మాతాజీ, కార్తీక యాత్రల్లో వెళ్ళొచ్చామన్నమాట. కానీ నాకు ఇంత అవగాహన లేదు. వెళ్ళొచ్చాము, విపరీతంగా రష్ ఉంటుంది మాతాజీ అక్కడ. అవును, చాలా రష్ ఉంటుంది. ఉంటుంది. అది మనం జగన్నాథ్ని చూడాలంటే మనం చూడలేమంట. ఆయన దయ ఉంటే మాత్రమే వెళ్ళగలమని చెప్తూ ఉంటారు చాలా మంది. ఒక ఒక రాజు కూడా చాలా ఛాలెంజింగ్ గా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోతాడు అనమాట. సో జగన్నాథుడి దయ ఉంటే మాత్రమే జగన్నాథ్ పూరి వెళ్ళగలం. అయితే జగన్నాథ్ రథయాత్ర కూడా చెప్తారు కదా, రథం లాగితే వైకుంఠానికి వెళ్ళిపోతారని. చాలా చాలా లీలలు ఉన్నాయి మాతాజీ జగన్నాథుడి గురించి చెప్పుకోవాలంటే. అసలు ఎన్ని రోజులు చెప్పుకున్నా అవదు, అన్ని అన్ని లీలలు మనకి అక్కడ ప్రత్యక్షంగా. ఇప్పుడు మనం ఒకటి చెప్పుకుందాం కదా, గీత గోవిందం గురించి, అలాంటివి చాలా లక్షల్లో కోట్లల్లో ఉన్నాయన్నమాట ఆయన లీలలు అట్లాంటివి. కిచెన్ కూడా చూసాం మాతాజీ. అది 7 కుండలు పెట్టడం, పైన ఫస్ట్ కుండ ఉడకడం. అది మరి అంటే సాయిబాబా దాంట్లో ఒకసారి చెప్తారు, ఇక్కడ కూడా చెప్తారు కదా అవును, మాతాజీ. అంటే అక్కడ అవును. ప్రసాదం కూడా కుండలలోనే ఇస్తారు మాతాజీ. కుండల్లోనే ఇస్తారు. అవును మాతాజీ. ఆగిపోదంట ప్రసాదం, చాలా రోజులు ఉంటుందని ఆ ఉమ్. ప్రసాదం చేస్తారు అందరికి. అది బాగా అవును, అవును మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మోహన కుమారి మాతాజీ, మీరు ఏదో అడుగుతున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఇందాక మాతాజీ. మ్యూట్ లో పెట్టలేదు మాతాజీ, క్షమించండి. పర్వాలేదు పెట్టేదాన్ని మాతాజీ, పర్వాలేదు. అది మాతాజీ. పొద్దున్న నేను జపం చేసుకుంటూ జగన్నాథ్ గుర్తుకొచ్చారు. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం, ఎవరినైనా ఋషికేష్ ప్రభుజీ అది అడుగుదాం అని అనుకుంటున్నాను ప్రభుజీ మాతాజీ. ఈలోపు జగన్నాథ స్వామి కోసం మీరు చెప్పారు. అది టెంపుల్లోని విదేశ వాళ్ళకి అనుమతి లేదు అని నాకు తెలిసింది మాతాజీ. ఎందుకు అవును, మాతాజీ? అది అప్పటి నుంచి వస్తుంది ఆనవాయితీగా. ఓన్లీ హిందువులకి మాత్రమే దర్శనం అని. మరి అప్పుడు ఎందుకు పెట్టారో తెలియదు. విదేశీయులకి మన మన వైష్ణవ గురువుస్ కూడా, వాళ్ళకి కూడా అనుమతి ఉండదు. విదేశీయుల వాళ్ళకి అనుమతి ఇవ్వరు. అందుకనే యాక్చువల్గా అందుకే పతిత పావన్ జగన్నాథ్ని పెడతారు అనమాట, బయట కనిపించేలాగా. అక్కడ వరకే దర్శనం చేసుకొని వస్తారు విదేశీయులు కానీ, మన ముస్లిం సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, వాళ్ళందరూ బయట నుంచి దర్శనం చేసుకుంటారు. చైతన్య చరితామృతంలో కూడా అదే చెప్పారు యాక్చువల్గా. లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయట నుంచి పతిత పావన్ జగన్నాథ్ని దర్శనం చేసుకున్న, ఆ నీల చక్రాన్ని దర్శనం చేసుకున్నా కూడా డిటి దర్శనం చేసుకున్నట్టే అర్థమని చైతన్య చరితామృతాల్లో కూడా రాసి ఉందన్నమాట. అంటే భగవంతుడు అందరికీ సమానమే కదా మాతాజీ. అవును మాతాజీ, వాళ్ళకి ఎందుకు అని నాకు అందరికీ సమానమైన ఆయన రథయాత్రకు వస్తారనమాట బయటకి. అందరికీ అవును. దర్శనం ఇవ్వడానికి ఆయనే బయటకు వస్తారనమాట. అందుకని రథయాత్ర రోజు చాలా మంది, రథయాత్రలో కూడా చాలా లీలలు ఉంటాయి యాక్చువల్గా. ప్రతిసారి రథయాత్రలో ఒకే స్పీడ్ లో వెళ్ళదంట. మనం ఎంత మంది లాగినా సరే, భగవంతుడు ఎంత స్పీడ్ లో వెళ్ళాలనుకుంటే అంత స్పీడ్ లోనే వెళ్తుందంట రథం. ఆయన ఎక్కడ ఆగిపోవాలనుకుంటే అక్కడ ఆగిపోతుందంట. సో అది రథం, ఇంతమంది లక్షల మంది రథం లాగినా కూడా ఆ స్పీడ్ భగవంతుడు ఎలా అనుకుంటే అలా నడుస్తుంది అనేది కూడా ఒక లీల ఉంటుంది అనమాట. అది చాలా మంది చెప్తూ ఉంటారు.
సో అది కూడా ఉంటుంది. అందుకని ఇంతకు ముందు కూడా రథం ఎక్కడ ఆపాలంటే అక్కడ చాలా మందికి ముస్లిం భక్తులు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ చాలాసేపు ఆపి దర్శనం ఇచ్చేవాళ్ళంట ఇంత ముందు కాలంలో కూడా. అంత పరమ భక్తుల కోసమే ఆయన బయటికి వస్తారంట. అలాంటి వాళ్ళ కోసం మనం వెళ్ళి చూడాలి, కానీ మిగతా భక్తుల కోసం ఆయనే బయటకు వస్తారని చెప్తూ ఉంటారు అన్నమాట. మాతాజీ మాకు జగన్నాథ్ యాత్రకి టీవీలో జనం చూసి అయ్య బాబు ఇంతమంది జనం ఉన్నారు, ఈ జనంకి మనం దర్శనం చేసుకోగలవా, అంత జనంలోనే ఆ రథంలో ఆగగలవా అనుకునేదాన్ని మాతాజీ. ఒకసారి మాతాజీలందరూ టెంపుల్లోని వెళ్తున్నారు అనేసి నాకు ఫోన్ చేస్తే వస్తావా మాతాజీ అని అంటే ఊకొట్టే మా ప్రభు కూడా పంపించారు మాతాజీ. కానీ నేను ఎవరు జగన్నాథ, సుభద్ర, బలదేవు రథం ఫస్ట్ వస్తుంది, తర్వాత సుభద్ర లాగుతుంది, లాస్ట్ జగన్నాథ స్వామి మాతాజీ. అయితే లాగుదాం అనేసి వెళ్ళాను కానీ మాతాజీ ఆ జనాలు నొక్కేసి బాబా భయం వేసి వెనక్కి వచ్చేసాను మాతాజీ. ఇంక ఈ దర్శనం లాగలేనేమో, ఇంక నాకు అవకాశం లేదు, ఇక్కడి నుంచి నాకు దర్శనం అనుకుని వెళ్ళిపోయాను మాతాజీ. మళ్ళీ అనుకోకుండా మాతాజీ కనబడలేదని మళ్ళీ మేము వెనక్కి వచ్చాం. వచ్చినప్పుడు లాస్ట్ జగన్నాథ స్వామి రథమే ఉంది మాతాజీ. ఆ మాతాజీ దర్శనం చేసుకుని వస్తుంది, వచ్చి నువ్వు వెళ్ళు కుమారి మాతాజీ వెళ్ళని తోసేసింది మాతాజీ. సరే కదా అని వెళ్ళాను మాతాజీ. ఎలాగైతే జగన్నాథ్ రథం 3 సార్లు ఆగాను మాతాజీ. హరి బోల్. అదే మీకు కొంచెం భక్తి, మనం ఒక అడుగు ముందుకేస్తే జగన్నాథుడు కృష్ణుడు చాలా అడుగులు 100 అడుగులు ముందుకేస్తారంటారు కదా, అలా మీరు వెళ్ళడం వల్ల మీకు అవకాశం కూడా దొరికింది. ఇలాంటి మిరాకిల్స్ చాలా భక్తులకి చాలా మందికి చాలా జరుగుతాయి మాతాజీ జగన్నాథ్ పూరిలో మాత్రం. నేను ఎంత భయపడిపోయినా బాబాయ్ తొక్కేస్తారు ఇంకని వెనక్కి వెళ్ళిపోయింది దాన్ని మళ్ళీ వెనక్కి మళ్ళీ రప్పించి లాస్ట్ నా జగన్నాథ్ యాత్ర అది రథం లాగించాను ప్రభు కృష్ణ. హరి బోల్, హరి బోల్. పడిపోయింది మాతాజీ. చాలా సంతోషం, మీరు జగన్నాథ్ రథం లాగారు చక్కగా. అదే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. ఓకే, మనం క్లోజ్ చేసుకుందాం. 7:30 అయిపోయింది. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय, अनंतकोटि वैष्णव वृंद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, भगवद्गीता की जय. निताई गौर प्रेमानंदे. हरि हरि बोल. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి. వజ్రనాథుని చెప్తామన్నారు కదా, దుర్యోధన ఇప్పుడు కలియుగం వరకు కూడా ఉన్నారా మాతాజీ వాళ్ళు? ఉన్నారు ప్రభు, కలియుగంలో కూడా ఉన్నారు. వజ్రనాభు నాకు తెలిసి కలియుగంలోనే ఉండుంటారు. దుర్యోధన ఫ్యామిలీస్ కూడా, కౌరవ ఫ్యామిలీస్ కూడా ఉన్నారా మాతాజీ? అది నాకు తెలియదు ప్రభు. వజ్రనాభుడి గురించి అయితే చాలా మంది చెప్తూ ఉంటారు, ఆయన బాగా ఫేమస్. వజ్రనాభుడు చేసిన పనులు చాలా ఫేమస్ అన్నమాట. సో అందుకని వజ్రనాభుడు గురించి మనం చెప్పుకుందాం ఒక రోజు. వజ్రనాభుడి గురించి, దుర్యోధనుడి ఫ్యామిలీ గురించి నాకు తెలియదు. ఇంకా మనం చెప్పుకోవాలంటే అది కూడా సెర్చ్ చేసి చూడండి, అది కూడా ఎక్కడ ఆఫ్ అయింది అంతవరకు ఉంటది కదా, మీకు తెలుస్తుంది కదా. అంటే మనము అంటే మనం ముందుగా భక్తుల గురించి తెలుసుకుంటే మంచిది ప్రభు. దుర్యోధనుడి ఫ్యామిలీ మనం అంత రీసెర్చ్ చేసే బదులు మనం భక్తులు ఉన్నారా మాతాజీ? ఇప్పుడు పాండవస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారా ఇప్పటికి? అది తెలియదు ప్రభు. ఉండే ఉంటారు ప్రభు, అక్కడ వరకు ఆగిపోరు కదా, ఉండే ఉంటారు. వాళ్ళ పిల్లలు ఉంటారు కదా. కాకపోతే మనం ఎక్కువ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది భగవద్భక్తుల గురించి. ఎవరైతే భక్తిలో నిమగ్నమయ్యారు, ఎవరైతే స్వచ్ఛమైన భక్తులు ఉంటారో. మనం తెలుసుకోవాల్సిన భక్తులదే, కానీ ఆ భక్తులు కూడా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళది ఎంత ఎక్కడ క్లోజ్ అయింది అనేది కనుక్కుంటే అది కూడా ఉంటే తెలుసుకుందాం అనేది ఆ ఉద్దేశం. అంతే, మనం చేయాల్సిందే భక్తులదే, కానీ ఆ భక్తులు ఉంటేనే కదా భక్తులు అనేది తెలుస్తుంది. వాళ్ళు లేకపోతే వీళ్ళు తెలియదు కదా మాతాజీ. ముందు భక్తుల గురించి తెలుసుకొని వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం కుదిరితే. అభక్తులు ఉంటేనే కదా వాళ్ళు అభక్తులు వీళ్ళు భక్తులు అనేది తెలిసేది. రెండింటికి తేడా అప్పుడే కదా మాతాజీ వచ్చేది. అంటే అందరూ భక్తులు. ఇప్పుడు మన దుర్యోధన ఫ్యామిలీ ఎక్కడ ఎండ్ అయ్యారు అవన్నీ శాస్త్రాల్లో లేవు కదా ప్రభు. మనకి శాస్త్రాల్లో ఉన్నవి మనం చదువుకుందాం అని చెప్తున్నా. నాకు తెలిస్తే మాత్రం చెప్తాను మీకు. అదే మాతాజీ, తెలుసుకోవడం మంచిదే. ట్రై చేయండి, ఉంటే ఇట్లా మీ లెవెల్లో ట్రై చేయండి. ఉంటే షూర్ ప్రభు, తప్పకుండా. దాని కొరకని పెద్ద టైం వేస్ట్ అవసరం లేదు. ఉంటే చూడండి, జస్ట్ సింపుల్ తప్పకుండా దాని కొరకని ఏమైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను మీకు.
మనం ఓకే మన మాతాజీ. ఫోకస్ అంతా మనం భక్తుల మీద పెడదాం. మనకున్న టైం అంతా మన ఈ విషయాలు కూడా ఆటోమేటిక్ గా తెలుస్తాయి మనకి. ఏదైతే తెలుసుకోవాలని మనం అనుకుంటామో కృష్ణుడు ఏదో ఒక విధంగా చెప్తారనమాట. ఇప్పుడు కుమారి మాతాజీ చెప్పారు కదా, ఆవిడ జగన్నాథ్ గురించి తెలుసుకోవాలి ఏదో అని అనుకున్నారు. కరెక్ట్ గా మనం అనుకోకుండా జగన్నాథుడి గురించి మాట్లాడుకున్నాం ఈ రోజు. సో మీకు ఇలాంటి అవును. మీరు నిజంగానే ఇవన్నీ తెలుసుకోవాలని భగవంతుడితో మీరు అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా తెలుస్తాయి. నాకు తెలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను మీకు. అదొకటి మాతాజీ. ఇప్పుడు చైతన్య మహాప్రభును దేవుడు అని పూజ చేస్తున్నారు కదా, అవును ఆయన పిల్లలు కూడా ఏమన్నా మంచి లీల ఇప్పుడు బా. కృష్ణుడు ఇది ఎత్తిండు, గోవర్ధనగిరి ఎత్తిండు. చైతన్య ప్రభు ఏ విధంగా అంత కృష్ణ కిందికి ట్రీట్ చేస్తున్నారు, అటువంటివి ఏమన్నా లీలలు ఉన్నాయా ఉన్నాయి చైతన్య ప్రభు. చైతన్య చరితామృత అని ఉంటుంది. యాక్చువల్గా మనకి ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ భగవద్గీత చదువుకోవాలి, తర్వాత భాగవతం చదువుకోవాలి, తర్వాత ఆ రెండు అర్థమైన తర్వాత చైతన్య చరితామృత చదువుకోవాలన్నమాట. ఇవి లైన్లో ఉంటాయి. అప్పుడే మనకి బాగా అర్థమవుతారనమాట. చైతన్య మహాప్రభు ఆయన చేసిన లీలలు, ఆయన అవతారం అసలు ఎలా వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం భగవద్గీత బాగా అర్థం అవ్వాలి, భాగవతం బాగా అర్థం అవ్వాలి. సో మనం మళ్ళగా చెప్పుకుందాం, చైతన్య చరితామృతం కూడా చెప్పుకుందాము. చైతన్య మహాప్రభు గురించి కూడా చాలా చెప్పుకోవాల్సినవి ఉంటాయి. ఆయన మనకి శిక్షాష్టకం చదువుతాం కదా, అసలు ఆ శిక్షాష్టకంలోనే ఎంత భక్తి ఉంటుంది, ఎంత మనం చదువుతుంటేనే అసలు భక్తిలో ఏం తెలియని వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట, భక్తి భావన ఉంటుంది అనమాట. సో మనం చెప్పుకుందాం చైతన్య మహాప్రభు గురించి కూడా తప్పకుండా మొత్తం మెల్లగా కాదు, అన్ని చెప్పుకుందాం. దాంట్లో కొన్ని పాయింట్లు ఇప్పుడు కృష్ణ ఆ, గోవర్ధనగిరిని ఎత్తాడు అని చెప్తారు కదా, ఉమ్, ఆ విధంగా ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి ప్రభు, మనం ఉంటే చాలా ఒకటి ఉన్నాయి. ఒకటి చెప్పుకుందాం. ఉంటే అవి చెప్పండి మాతాజీ, టైం ఉంటే ఓకే వీలు. ఓకే ఓకే షూర్ ప్రభు, తప్పకుండా. వజ్రనాథం మాత్రం లాస్ట్ టిల్ ఎండ్ వరకు చెప్పండి, వాళ్ళ ఉన్నది ఇప్పటి వరకు కలియుగంలో ఉన్న వరకు దాన్ని సెర్చ్ చేసి తీయండి మాతాజీ. కలియుగంలో తెలియదు ప్రభు, నాకు ఎంతవరకు తెలిస్తే నేను చెప్తాను. అదే తెలిసే ట్రై వరకే చేద్దాం. మీరు ఇస్కాన్ మీరు డిసైపుల్ maximum కోర్స్. ట్రై చేసి చెప్పండి మాతాజీ. సారీ మాతాజీ, మీరు ఇంకోటి థ్యాంక్ యూ మాతాజీ, ప్రభు. ఈయన ఇది మనకి ఈయనది ఇంపార్టెంట్ కదా, వాటన్నిటికంటే మనకి డిసైపుల్ కోర్సు ఇవన్నీ చెప్తాను ఇంపార్టెంట్. మన చెప్తాను మాతాజీ. పురోగతి అవ్వడం ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. ఉమ్. వాళ్ళు ఎవరు ఏమన్నా మనకు అనవసరం, అయిపోయింది వాళ్ళ కథలు నడిచిపోయినాయి. అంటే మన మనకు వాళ్ళు తెలిసినంత వరకు చెప్పుకుందాం మాతాజీ. ఆ ప్రభుజీ అడిగేది కూడా పాయింటే, ఆయనకి తెలుసుకోవాలని ఉంది. భగవంతుడే ఆయనకి హెల్ప్ చేస్తారు, మనం కూడా నాకు తెలిస్తే మాత్రం చెప్తాను ప్రభు. ఇంకేమన్నా ఉన్నాయా ప్రభు ప్రశ్నలు? ఇంకొకటి, మనం శ్రీల ప్రభుపాద్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారా మాతాజీ ఇప్పటి ఉన్నారు వరకు? ఉన్నారు ప్రభు, ఉన్నారు. ప్రభుపాదుల ఫ్యామిలీ కూడా ఉన్నారు. మాతాజీ కంటిన్యూయేషన్ గా ప్రభుపాదుల ఫ్యామిలీ వాళ్ళ ఉన్నారు ప్రభు. వాళ్ళు అందరూ భక్తిలో ఉన్నారా లేదా నాకు తెలియదు. ప్రభుపాదుల ఫ్యామిలీ అయితే ఉన్నారు. ఆయన ఆయన పిల్లలు ఉన్నారా మాతాజీ? ఉన్నారు పిల్లలు మనవాళ్ళు అందరూ ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు, ఓకే అందరు ఓకే. ఉన్నారు ప్రభు. ఆయనది కూడా ఉంటే కొద్దిగా చెప్పండి ఆ, మాతాజీ. నేను ఈ మూడు చూస్తాను ప్రభు. నేను మీకు ఈ లింక్ మూడు లింక్ నాలుగు అయినా ఉన్నాయి. షేర్ చేస్తాను. ఇవేమైనా నాకు దొరికితే మీకు లింక్ అయినా షేర్ చేస్తాను, మనం క్లాస్ లో చెప్పుకోలేకపోయినా కూడా. ఓకే లేకపోతే నాకు ఓకే తెలిసిన కొన్ని పాయింట్లు నేను చెప్తాను మీకు. అంటే ఓకే ఒకటి ఓకే. మాతాజీ, శ్రీల ప్రభుపాద వారిది పుస్తకాలు ఉంటాయి కదా, ఉమ్, ఆటోబయోగ్రఫీ, అవును జీవిత దాంట్లో చరిత్ర అంటాం తెలుగులో అయితే. ఉమ్, అవి చదివేసుకుంటే తెలిసిపోతుంది. మనం అవును. ప్రత్యేకించి అంటే తీసుకోవచ్చు క్లాస్, కాదనట్లేదు. ఉమ్, మన మెయిన్ ఫోకస్ ఎవరు? కృష్ణ. సో ఉమ్, వాట్ ఐ మీన్ టు సే ఇస్ వి షుడ్ రివాల్వ్ అరౌండ్ కృష్ణ అన్నమాట. అవును. బికాజ్ మనకి కృష్ణుడిని పరిచయం చేసిందే పతిత పావన గురూజీ ఉమ్, శ్రీల ప్రభుపాద వారు, కాదని నేను అనను. ఉమ్, ఆయన గురించి కొంచెం చెప్పుకుందాం, కాదనట్లే. కానీ అంటే క్షమించాలి ప్రకాష్ ప్రభుజీ, నేను అనేది ఏంటంటే మెయిన్ ఫోకస్ అటు కాదు, ఇటు ఉండాలి అంటున్నా, కృష్ణుడి మీద ఉండాలి అని, అంతకన్నా ఇంకేం కాదు. అన్ని తెలుసుకోవాలి మాతాజీ. భక్తుడు అన్నప్పుడు అన్ని తెలుసుకోవాలి, మంచివి తెలుసుకోవాలి, చెడ్డవి తెలుసుకోవాలి, తెలుసుకోవచ్చు ప్రభు, తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవచ్చు. తెలుసుకోవాలి. ఇప్పుడు కృష్ణుడు కలియుగం వాళ్ళు అప్పుడు ఆ విధంగా ఉన్నందుకు, అభక్తులను భక్తులు ఉన్నందుకే, అట్లా ఉన్నందుకే ఆయన ఈ కురుక్షేత్ర యుద్ధం చేయాల్సి వచ్చింది. లేకపోతే అవునా, చేయాల్సి ఎందుకు అని మనకు తెలియాలి కదా మాతాజీ, కొద్దిగా మనకు దాని అవును ప్రభుజీ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది. మీరు అన్నది కూడా కరెక్టే. నేను మీకు లింక్స్ షేర్ చేస్తాను. ఓకే ఏమన్నా తెలిసినా కూడా నేను మీకు చెప్తాను. మీరు ఖచ్చితంగా అవి తెలుసుకోవచ్చు. మీకు నిజంగానే తెలుసుకోవాలని భక్తి ఉంటే ఖచ్చితంగా మీకు భగవంతుడు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాడు, మేము కూడా హెల్ప్ చేస్తాము. తెలుసుకోవాలని తప్పలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది. మీరు ఈ విధంగా తెలుసుకోవాలి, ఈ విధంగా కూడా తెలుసుకోవాలని ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు. అది కాదు మాతాజీ. ఇప్పుడు చైతన్య ప్రభువును మనం కృష్ణ అంటే కొందరు నమ్మరు, ఎందుకు? ఆయన నమ్మరు కరెక్టే ప్రభు. ఆ భక్తి లేని వాళ్ళు నమ్మరు, అందుకనే మనకి భక్తి లేని వాళ్ళు కాదు మాతాజీ. ఎవరైనా చెప్తే నమ్మరు అసలు. మనం ఇస్కాన్ లో ఉన్నాం కాబట్టి మనము నమ్మాల్సి వస్తుంది
బయట బయట వాళ్ళు వాళ్ళు నమ్మరు ప్రభు, కరెక్టే, వాళ్ళకి తెలియదు కాబట్టి మాట కూడా నమ్మరు. ఒక్క వాళ్ళు కూడా నమ్మరు, వాళ్ళు ఒక్క వాళ్ళు కూడా నమ్మరు. ఆయన ఏం లీలలు ఉన్నాయో మనం చెప్పడానికన్నా, ఎవరైనా అవును. అడిగితే చెప్పడానికన్నా మనకు చైతన్య తెలుసుకోవాలి కదా. మహాప్రభు గురించి చెప్పుకుందాం ప్రభు. నేను ఒక రోజు చెప్తాను చైతన్య మహాప్రభు గురించి. అసలు ఆయన మొత్తం డీటెయిల్డ్ గా వెళ్ళాలంటే చైతన్య చరితామృత చదవాలి. ఆది లీల, మధ్య లీల, ఇవన్నీ చాలా ఉంటాయి. కాకపోతే మనం ఒక ఓవర్వ్యూ చెప్పుకుందాము మెల్లగా. ఇవన్నీ కంటిన్యూ చేస్తా ఉంటే ఇవన్నీ కవర్ అయిపోతాయి ప్రభు మీకు. చాలా వరకు ఓకే. మనం ఒక సిస్టమేటిక్ గానే వెళ్తాం ఒక ప్రాసెస్ లో. ఇవన్నీ ఖచ్చితంగా తెలుస్తాయి. కాకపోతే కొంచెం ఓపిక పట్టండి మీరు. ఆల్రెడీ దాంట్లో చెప్తున్నాడు మాతాజీ, జపా సెషన్ లో చెప్తున్నాడు. చైతన్య చరితామృతం చెప్పారు, ఎవరు అవునవును, రత్నపూరి ప్రభుజీ చెప్పారు. కానీ అవునవును. అది ఆ జపా చాలా సెషన్ fast గా అడ్వాన్స్డ్ కదా. ప్రభుజీ చాలా హెవీగా వెళ్తుంటాడు, అది కొద్దిగా ఉమ్, డీటెయిల్ గా అర్థం కాదు. మీరు కొద్దిగా అదే స్లోగా నిదానంగా ఓకే మనకి ఓకే. చెప్తారు కాబట్టి మళ్ళీ ఒకసారి రిమైండ్ కొరకని అడుగుతున్నాను మాతాజీ. షూర్ ప్రభు, తప్పకుండా చెప్పుకుందాం. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, మాతాజీ. ఐడిసి కోర్స్ గురించి మీరు ఐడిసి చేయాలనుకుంటున్నారా? ఇంట్రెస్ట్ తోనే దాని గురించి అడుగుతున్నాను మాతాజీ. ఓకే. ఊరికనే కాదు, నాకు అది చేయాలని కోరిక ఉంది. ఓకే ఓకే. అయితే అయితే ఇది ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ రెండు రకాలుగా ఉంటాయి మాతాజీ. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. ఆఫ్లైన్ అయితే మీరు వెయిట్ చేయాలి, అవి పబ్లిష్ చేసినప్పుడు దానికి మీరు జాయిన్ అవ్వచ్చు. 2 days ఉంటుంది కోర్సు. ఆ 2 days మీరు ఆఫ్లైన్ జాయిన్ అయ్యి ఎగ్జామ్ కూడా లాస్ట్ డే, సెకండ్ డే ఈవినింగ్ ఉంటుంది. ఇది ఆన్లైన్ అయితే మీరు రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. ఈ రికార్డెడ్ సెషన్స్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని ఇది మీకు రోజుకి గంట కుదిరితే గంట, లేదంటే 2 రోజుల్లోనే చేసేస్తా అంటే 2 రోజులు టైం పడుతుంది. ఆ 2 రోజులు మీరు చక్కగా దాన్ని చూసుకొని, ప్రతిదానికి ఒక్కొక్క మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్కి మీరు క్విజ్ ఉంటుంది అనమాట. దాంట్లో చెప్పినయే అడుగుతారు. ఆ క్విజ్కి ఇంత కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అనమాట. ఆ కట్ ఆఫ్ మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు. ఒకసారి అవ్వకపోతే సెకండ్ అటెంప్ట్ కూడా ఇస్తారు. సో 2 days ఖచ్చితంగా కూర్చుంటే మొత్తం అయిపోతుంది. లేదు నేను రోజు 2 గంటలు చేస్తానంటే ఒక వారం రోజుల్లో అయిపోతుంది అనమాట. అయితే లాస్ట్ లో ఒక 5 అసైన్మెంట్స్ ఉంటాయి అనమాట. మొత్తం 5 మాడ్యూల్స్ ఉంటాయి. ప్రతి మాడ్యూల్ కి 4-5 లెసన్స్ ఉంటాయి. ప్రతి లెసన్ కి ఒక క్విజ్ ఉంటుంది. క్విజ్ అయితే మీరు వెంటనే చేసేయండి. ఈ 5 అసైన్మెంట్స్ మీరు కోర్స్ అయిపోయిన వెంటనే అవి మీరు రిటర్న్ గా రాసి మెయిల్ చేయాలన్నమాట. నేను మీకు ఆఫ్లైన్ లో మీకు లింక్ పంపిస్తాను. సో ప్లీజ్ ప్లీజ్. ఆ కోర్సు ఫీజు అవి దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు ఆన్లైన్ లో చేసుకొని మీకు సర్టిఫికేట్ కూడా ఆన్లైనే పంపిస్తారనమాట. సో ఆఫ్లైన్ మీరు ఆన్లైన్ అయితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు రోజు కొంచెం చేసుకోవచ్చు. మీకు కుదిరినప్పుడు మీరు చేసుకోవచ్చు. దానికి ఒక 6 నెలలు ఏమో టైం ఇస్తారు, ఆ లోపు మీరు కంప్లీట్ చేయాలి. ఆఫ్లైన్ అయితే 2 days ఉంటుంది. ఆ 2 days లో అయిపోతుంది మీకు. ఆఫ్లైన్ ఇంటరాక్షన్ కి ఆన్లైన్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇది కన్వీనియన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదైతే మీకు 2 full days మీరు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఆఫ్లైనే చాలా బాగుంటుంది, కానీ ఈ రోజుల్లో మళ్ళీ ఆన్లైన్ కూడా అలవాటు అయిపోయాం కదా మనం. సో ఆన్లైన్ కూడా చేయొచ్చు. నేను మీకు లింక్ పంపిస్తాను. ఫీజు ఎంత ఉంది మాతాజీ ఐడిసిది? నేను పంపిస్తాను రేపు. 1000 ఏమో ఉన్నట్టుంది. నేను డీటెయిల్స్ మొన్న పంపిస్తాను. మీకు కూడా మొన్ననే ఇంట్రెస్ట్ అయిపోయింది మాతాజీ, 2-3 నెలల కిందనే అయిపోయింది. ఓ మీరు అది అయిపోయిందా? ఓకే 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 ఓకే. మాది అయిపోతే అయిపోయింది, ఐడిసిది కోర్స్ కూడా అయిపోయింది. మొన్ననే పెట్టారు. ఓకే ఓకే ఓకే. ఓకే. ఐడిసి మొన్న పెట్టారు. అవును, మళ్ళీ ఇంకో బ్యాచ్ కూడా వస్తుంది ఆఫ్లైన్ అయితే. సో వాళ్ళు ఎవరైతే పెడుతూనే ఐడిసి ఉంటారు, చేయాలనుకుంటున్నారో మాతాజీ. ఆన్లైన్ ఏంటి ప్రభు? కంటిన్యూ వస్తూనే ఉంటారు, ఎవరైనా పెడితే అవునవును, వస్తూనే ఉంటారు. వస్తూనే ఉంటారు. భక్తులు పెరుగుతున్నారు మాతాజీ, భక్తులు పెరుగుతున్నారు. అవును, భక్తి ఇప్పుడు కలియుగంలో అభక్తులు పెరుగుతున్నారు, స్టార్టింగ్ లో భక్తులు భక్తి పెరగరు. పెరుగుతుంది ప్రభు. అవును. ఆ, సో అయితే అభక్తులు మీరు ఎవరైతే పెరుగుతున్నారు. అవును, కరెక్టే ప్రభు. సో అయితే మీ ఎవరైనా సరే ఐడిసి చేయాలనుకుంటే నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, నేను లింక్ పెడతాను మీకు. నాది అయిపోయింది మాతాజీ. మీరని కాదు, నేను అందరికి చెప్తాను ప్రభు. షెల్టర్ లో ఉన్నాను, నేను షెల్టర్ లో అవునా, ఉన్నాను, హరి బోల్. వెయిటింగ్ ఫర్ షెల్టర్. ఓకే ఓకే, నైస్ ప్రభు. మొన్న థ్యాంక్ యూ సో ఇచ్చాము, మచ్. అంతా ఇచ్చాము, ప్రాసెస్ అంతా పోయింది, పంపిస్తున్నారు జేపీఎస్ ఓకే కి. ఓకే. ఇంకా అది ఎప్పుడైతుందో తెలియదు ఇంకా. ఓకే, అయిపోతుందిలేండి. మీరు ఎక్కువ మీరు ఎంత మహారాజ్ గట్టిగా భక్తి మహారాజ్ చేస్తే దయ అంత తొందరగా కావాలి, అయిపోతుంది. అవును మహారాజ్ అవును దయ ప్రభు. ఉన్నాడు అంతే, మనం అవును చేతిలో కాదు కదా మాతాజీ. అవును ఆయన ప్రభు. దయ కావాలి, కృష్ణ దయ అవును కావాలి, మహారాజ్ దయ కావాలి, అప్పుడే వస్తది. అవును మనం కోరుకుంటే జరగదు. అవును, దయ వల్లే అవుతుంది. కరెక్టే మీరు అన్నది. లేదా మనం ఈ ఆల్రెడీ రోజు క్లోజ్ చేసుకుందాము. 7:42 అయిపోయింది. థ్యాంక్ యూ సో ఓకే మచ్ మాతాజీ, మాతాజీస్ అండ్ థ్యాంక్ యూ ప్రభుజీస్. మాతాజీ, సారీ మళ్ళీ రేపు చాలా కలుద్దాం. క్వశ్చన్లు వేసాను, చాలా పర్వాలేదు ప్రభు. మీరు క్వశ్చన్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆఫ్లైన్ మాట్లాడితే బెటర్ ప్రభు మనకి. అంటే ఓకే, మీరు పర్సనల్ గా మీ ఒక్కొక్కరికి ఉపయోగపడే మనం పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు. మిగతావన్నీ అందరికి ఉపయోగపడే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకే, ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరి కృష్ణ. హరే హరి కృష్ణ కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ధన్యవాదాలు మాతాజీ. అందరికీ దండోత్ కూడా ప్రణామం. పండుగ శుభాకాంక్షలు. అందరికీ హరే పండగ కృష్ణ. శుభాకాంక్షలు అందరికీ.
థ్యాంక్ యూ మాతాజీ.